హ్మ్. సో ఇప్పుడు మళ్ళీ స్క్రీన్ షేర్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. యా. స్క్రీన్ షేర్ అవుతుందా? స్టార్ట్. యా. ఎస్ సార్. యా అయిందను. యా. సో అయిన తర్వాత మీరుగా రెగ్యులర్ పైథాన్ అనే వెబ్సైట్కి వచ్చేసి, ఓకే. ఓకే. సో జస్ట్ మీకు ఇక్కడ యువర్ డాష్ బోర్డ్ ఉంటుంది, సైన్ ఇన్ అయిన తర్వాత. ఓకే. 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 ఓపెన్ చేస్తే డైరెక్ట్ వీడియోస్ ఉంటాయి. అసైన్మెంట్స్ ఓకే. ఏమైనా నేను ప్రొవైడ్ చేసే అసైన్మెంట్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ ఓకే. క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, యూ కెన్ ప్రాక్టీస్ అనమాట. అండ్ మన ప్రాజెక్ట్ రిలేటెడ్ ఏమైనా డిస్కస్ చేస్తే ఆ ఇమేజెస్ ఇక్కడ ఉంటాయి. గాట్ Hmm. ఇట్. యా. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత డైలీ క్లాసెస్ ఇవన్నీ ఇక్కడ జస్ట్ వాచ్ మీద క్లిక్ చేస్తే, అండ్ వీడియో బాటమ్ లో ఆ వీడియో సంబంధించిన కంటెంట్. ఓకే. ఓకే. ఓకే రైట్. అన్న. సో ఈరోజు మనము క్లాస్ వచ్చేసి బేసిక్స్ అనుకున్నాం కాబట్టి, ఓకే. సో బేసిక్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ డేటా. ఆ డేటా గురించి మనం తెలుసుకుందాం. వెరీ ఇంపార్టెంట్. సో ఇది బేసికల్ గా నేను ఆల్రెడీ చెప్పాను. సో నా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈ పైథాన్ బేసిక్స్ అనేవి ఇలా ఫోర్ గా డివైడ్ చేశాను. జనరల్ గా మీకు ఇది ఎక్కడ ఆన్లైన్ లో దొరకదు అనమాట. అంటే ఇది నా ఓన్ క్రియేటెడ్. లైక్ ఎంతవరకు నేర్చుకుంటే పైథాన్ బేసిక్స్ నేర్చుకున్నట్టు అని ఫీల్ అవుతుంటారు కదా. సో దా ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఆ బేసిక్స్ ని ఇలా డివైడ్ చేస్తా. అంతేకాని ఇదే స్ట్రక్చర్ మీకు ఆన్లైన్ లో దొరుకుద్దా అంటే దొరకదు. ఓకేనా? ప్లీజ్ ఎతకొద్దు. ఓకే. సో ఫస్ట్ మనము యాక్చువల్ గా ఆ, అసలు ఈ సాఫ్ట్వేర్ అంతా మనకి ఈ డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాం. ఒక్క నిమిషం. డేటాని ప్రాసెస్ చేయడానికి యూజ్ చేస్తాము. ఒక్క నిమిషము. రైట్. ఓకే. సో బేసికల్ గా మనకి మెయిన్ ఏముంటాయంటే అండి, డేటా ఉంటుంది. ఆ డేటాని ఎలా ఆపరేట్ చేయాలి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ డేటా ఆపరేషన్ కి ఒక డిజైన్ పెడతాం అన్నమాట. ఓకే. సో ఈ మూడు కాన్సెప్ట్స్ కూడా మనకి క్లారిటీగా అర్థమైతే మనం ఎనీ అప్లికేషన్ లేదంటే ఎనీ ప్రాజెక్ట్ ఈజీగా బిల్డ్ చేయగలుగుతాం. ఓకేనా? సో దీంట్లో ఈ మూడిట్లో ఇది ఫోర్త్ వచ్చేసి జనరల్. దాన్ని తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ మూడు కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ ఈ రోజు వచ్చేసి డేటా టైప్స్ ఎలా ఉంటాయి, డేటా టైప్స్ నేర్చుకోవడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంది, ఎన్ని రకాలు ఉన్నాయి, అవన్నీ చూద్దాం. ఓకే. ఓకే. సో ఓకే. బేసికల్ గా మీరు ఆన్లైన్ లో చూసినప్పుడు సో మీరు గూగుల్లో పైథాన్ డేటా టైప్స్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ లిస్ట్ వస్తుంది మొత్తం. లైక్ స్ట్రింగ్, నెంబర్స్, లిస్ట్, టపుల్స్, డిక్షనరీ, సిటీస్, బులియన్స్ అనేసి. ఓకే. బట్ మన వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండాలి అంటే, అసలు డేటా ఎన్ని రకాలుగా దొరుకుతుంది మనకి. ఇప్పుడు మీకు ఒక ఎక్సెల్ షీట్ చూపిస్తాను. ఎక్సెల్ షీట్ చూసి మీకు ఏ టైప్ ఆఫ్ డేటా కనపడుతుందో ఒకసారి చెప్పండి. వీటిలో ఇది నాకు మొత్తం ఏమైంది? వినపడుతుంది వినపడుతున్నాను నాకు. యా. సో మీకు ఇక్కడ మీకు ఏ టైప్ ఆఫ్ డేటా కనిపిస్తుంది? నాకు ఇంటీజర్ కనపడుతుంది, స్ట్రింగ్ కనపడుతుంది, ఫ్లోట్ కూడా ఉంది. ఓకే. ఓకే. అండ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఉన్నాయి. నో. ఓకే. డేటా వరకే ఏం కనబడుతుంది? డేటా వరకే కదన్నా. ఐడి ఏమో ఇంటీజర్, తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఏమో స్ట్రింగ్. ఓకే. ఆ స్ట్రింగ్ వాల్యూస్ ఉన్నాయి. నెక్స్ట్ వేరియంట్ టైటిల్ ఏమో 1.2 ఎక్స్. నేను ఫ్లోట్ అవుతుంది. ఆఫర్ ప్రైస్ ఏమో ఫ్లోట్. మరి వేరియంట్ ఏమో నార్మల్ గా అది మన అర్థమెటిక్ ఆపరేషన్ యూజ్ చేస్తాం కదన్నా. డివైడెడ్ బై ఆపరేషన్స్ పక్కన పెట్టి డేటా మాత్రమే నీ కంటికి ఏం కనిపిస్తుంది? నెంబర్స్, టెక్స్ట్ కాకుండా ఇంకేమైనా కనిపిస్తుందా? నంబర్స్ టెక్స్ట్. లేదు కదా.
ఉంటది లేదన్నా. కూడా. యా. ఓకే. బేసికల్ గా ఇప్పుడు ఓకే. మీకు ఏమర్థమైంది? డేటా టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయి? రెండు టూ. రకాలు ఉన్నాయి. ఎస్. ఒకటి ఒకటి టెక్స్ట్ ఉంటుంది, ఇంకోటి న్యూమరికల్ డేటా ఇంటి ఉంటుంది. న్యూమరిక్. యస్. నాట్ ఇంటీజర్ న్యూమరికల్ డేటా ఉంటుంది. ఓకే. 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 యా. సో మనం అలా నేర్చుకుందాం. సో మనకి రియల్ గా మన కంటికి కనిపించేది ఓన్లీ టూ డేటా. ఏదో టెక్స్ట్ అన్నా ఉంటుంది, లేదంటే న్యూమరికల్ డేటానే ఉంటుంది. ఓకే. ఓకే. సో ఇదే గుర్తుపెట్టుకోండి, ఇదే డేటా అంటే ఇదే. ఇంకా సో డేటా ఓకే. టైప్స్. సో డేటా టైప్ టెల్స్ ద కంప్యూటర్ వాట్ కైండ్ ఆఫ్ డేటా యు ఆర్ వర్కింగ్ విత్. యు ఆర్ వర్కింగ్ సో విత్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో చూస్తే చూడండి, ఇదేంది? రవికుమార్ నేమ్ ఎలా ఉంది? టెక్స్ట్ లో ఉంది. టెక్స్ట్. ఏజ్ న్యూ 28. న్యూమరిక్. న్యూమరిక్. న్యూమరికల్ డేటా. యా. ఏది టెక్స్ట్ ఆర్ న్యూమరికల్, అంతే. టెక్స్ట్ న్యూమరికల్, టెక్స్ట్ న్యూమరికల్. టెక్స్ట్ టెక్స్ట్ న్యూమరిక్. న్యూమరికల్, అంతే ఉంటుంది. ఎందుకన్నా ఏముండదు. ఈ డేటాని మనం ప్రాసెస్ చేసుకుంటాం అంతే. ఓకేనా? ఓకే. సో మీకు డేటా అంటే ఇంతే, ఏదో న్యూమరికల్ డేటా లేదంటే టెక్స్ట్ డేటా అయితే. మరి ఇవి ఏంటి? మనము గూగుల్ లైక్ పైథాన్ డేటా టైప్స్ అని అడిగినప్పుడు మనకి లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్, బులియన్ గడ్ చూపిస్తా ఉంది. మనం ఏమనుకుంటున్నాము? ఏదైనా నెంబర్స్ కానీ స్ట్రింగ్స్ కానీ మాత్రమే ఉంటాయి అన్నాం. అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను నేమ్ ఏమంటాం? సాయి అంటాం. ఏజ్ 30 అంటాం. ఓకే. ఇక్కడ నాకు న్యూమరికల్ డేటా లేదంటే టెక్స్ట్ డేటా మాత్రమే ఉంది. మరి మరి ఇవి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారు? క్వశ్చన్. సో ఇవి ఎందుకు ఇంట్రొడ్యూస్ చేశారంటే, ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే యూ యు ఆర్ టేకింగ్ ఓన్లీ వన్ డేటా. అవునా? నాకు ఇప్పుడు ఒక గ్రూప్ కావాలి. ఎట్లా అంటే నాకు సాయి ఉండాలి, 30 ఉండాలి. అంటే ఏంది? గ్రూప్. రైట్. గ్రూప్. యా. గ్రూప్ అంటే మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ని నేను క్యాప్చర్ చేయాలి అంటే నాకు అదర్ టైప్ ఆఫ్ డేటా కావాలి. అంటే హోల్డ్ చేసే ఇది అనమాట, ఒక బకెట్ లాగా. ఓకే. సో అలా హోల్డ్ చేసుకోవడానికి ఎన్ని బకెట్లు ఉన్నాయంటే ఇక్కడ మనకి ఎన్ని బకెట్లు ఉన్నాయంటే 4 బకెట్స్ ఉన్నాయి. ఓకే. లైక్ లిస్ట్ కంటైనర్. టప్పులు. యా, ఓకే. కంటైనర్స్ అని నుంచి ఒక కంటైనర్ అన్నమాట. లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్. ఈ బులియన్ పక్కన పెట్టేసేయండి. ఓకే. 1 2 3 4 లిస్ట్, ఓకే. టపుల్, డిక్షనరీ, సెట్. సో ఇప్పుడు మీకు డెఫినేషన్ ఏంటి? మోర్ దెన్ వన్ ఎలిమెంట్ టు హోల్డ్, దట్ వి కాల్డ్ సారీ మోర్. యాక్చువల్లీ ఓకే, వెయిట్ నేను చెప్తాను. మోర్ దెన్ ఒక ఎలిమెంట్ ని మీరు తీసుకోవాలి అనుకుంటే మనకి పైథాన్ లో 4 వేస్ ఉన్నాయి, 4 టైప్స్ ఉన్నాయి. లిస్ట్, టపుల్, డిక్షనరీ, సెట్. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే ఏ సీక్వెన్స్ ఆఫ్ డేటా అని. వాళ్ళకి ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే సీక్వెన్స్ ఆఫ్ డేటా అంటాం. సీక్వెన్స్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకునే టైప్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఎగ్జాంపుల్ చూడండి. 10 20 30. యాక్చువల్ గా 10 అనేది ఏంది? ఒక న్యూమరికల్ డేటా. న్యూమరిక్. ఓకే. ఇంటీజర్, ఫ్లోట్ అని చెప్పొద్దు, జస్ట్ న్యూమరికల్ డేటా అని చెప్పండి అంతే. ఇక్కడ ఉంది మనకి, ఇట్స్ ఎ టెక్స్ట్ డేటా. రైట్. టెక్స్ట్. యా. సో ఇప్పుడు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మోర్ దెన్ వన్ ఉన్నాయి కదా. ఎస్. రామ్ ఉంది, శామ్ ఉంది, 10 20 30 ఉంది. యా. రైట్. అగైన్ ఇక్కడ కూడా టపుల్లో కూడా మోర్ దెన్ వన్ ఉంది. డిక్షనరీలో కూడా మోర్ దెన్ వన్. మోర్ దాన్ వన్ ఉంది. యా. ఎట్ ద సేమ్ సెట్ లో టైం కూడా. సెట్ లో కూడా మోర్ దెన్ సెట్ వన్ లో. ఉన్నాయి. రైట్. ఇక్కడ దాకా బాగానే ఉంది కదా. అయితే ఇప్పుడు మల్టిపుల్ ఎలిమెంట్స్ ని స్టోర్ చేసుకోవడానికి మనకి 4 టైప్స్ ఎందుకు ఉండాలి? ఒకటి ఉంటే సరిపోతుంది కదా అని ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. ఓకేనా? అదొక డౌట్, అంతే కదా. అయితే వీటికి వాటి యొక్క ఓన్ ఫీచర్ ఉంటుంది ఒక్కో దానికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లిస్ట్ తీసుకున్నారు అనుకోండి. ఓకే. లిస్ట్ ఏం చేస్తుంది? ఓకే. బేసికల్ గా మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ని స్టోర్ చేసుకుంటాం. అయితే వీటిని స్టోర్ ఎస్. చేసుకోవడానికి యూజ్ చేసే సింటాక్స్ ఇక్కడ క్లియర్ గా చూడండి. లిస్ట్, టపుల్ వచ్చేసి ఈ స్ట్రక్చర్ ఉంటుంది. స్క్వేర్ బ్రాకెట్స్ లిస్ట్ అయితే, టపుల్ అయితే ఓపెన్ బ్రాకెట్స్. ఫంక్షన్. యా. సెట్ లో చూస్తే కర్లీ బ్రాసెస్ ఉన్నాయి. కర్లీ బ్రేసెస్. డిక్షనరీలో కూడా కర్లీ బ్రాసెస్ ఉన్నాయి. అవునా? సెట్, డిక్షనరీలో కర్లీ బ్రాసెస్ యూజ్ చేస్తున్నాము. లిస్ట్ కి వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాము. టపుల్ కి వచ్చేసి ఓపెన్ బ్రాకెట్స్ యూజ్ చేస్తున్నాం. ఓకేనా?
అయితే వీటి ఫోర్ కి ఇవన్నీ కూడా మోర్ దెన్ వన్ ఎలిమెంట్ ని హోల్డ్ వచ్చేసి చేసుకోవడానికి యూజ్ చేసే కంటైనర్ లాంటిది అనమాట, అంతే. అయితే ఒక్కోదానికి యూజ్ ఎందుకు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు లిస్ట్ కానీ చూసుకున్నారు అనుకోండి. సో ఇక్కడ ఏమంటుంది, కీప్స్ ఐటమ్స్ ఇన్ ఆర్డర్ అంటుంది. అవునా? కీప్స్ ఐటమ్స్ ఇన్ ఆర్డర్. ఎక్కడ చేంజ్, కెన్ యూ యూజ్, యూ కెన్ యాడ్, రిమూవ్, అప్డేట్. అంటే ఏం చెప్తుందంటే లిస్ట్ కన్నా సినారియో ఎట్లా ఉంటుందంటే, ఒక సీక్వెన్స్ ఆఫ్ డేటాని మోర్ దెన్ వన్ ఎలిమెంట్ నువ్వు తీసుకున్నప్పుడు ఒక ఆర్డర్ ఫాలో అవ్వాలి. తీసుకున్న తర్వాత ఆ డేటాని మోడిఫికేషన్ చేయాలి అనుకున్నప్పుడు యూ హ్యావ్ టు చూస్ ద లిస్ట్. అర్థమైందా కాలేదా? అదేనన్నా. యా. సీక్వెన్స్ ఆఫ్ డేటా తీసుకోవాలి అంటే మోర్ దెన్ ఉమ్. వన్ ఎలిమెంట్. సీక్వెన్స్ ఆఫ్ డేటా తీసుకోవాలన్నప్పుడు మనకు నాలుగు వచ్చినాయి. తర్వాత ఓకే, నాలుగిట్లో నేనే చూస్ చేసుకోవాలి అన్నప్పుడు రిక్వైర్మెంట్ ఏంటి అంటే నా డేటా ఆర్డర్ని ఫాలో అవ్వాలి, అంటే ప్లేస్ చేసిన ఆర్డర్ ఎలా ఉండాలి అలాగే ఉండాలి. ఫ్యూచర్లో ఆ డేటాని మోడిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ టు సెలెక్ట్ ద లిస్ట్. మరి టపుల్ ఎప్పుడు యూస్ చేస్తాం? సింపుల్. దీనికి సేమ్ ఫీచర్స్ ఉంటాయి. బట్ టపుల్లో వన్స్ నువ్వు డేటా తీసుకుంటే దాన్ని మోడిఫికేషన్ చేయలేవు. ఇప్పుడు 1 2 3 ఉన్నాయి అవును. కదా, దీన్ని మోడిఫికేషన్ చేసుకోవచ్చు. బట్ 1 2 3 ఉన్నాయి అనుకోండి, ఈ డేటాని మోడిఫికేషన్ చేయలేవు. అన్ని ఫీచర్స్ సేమ్ గానే ఉంటాయి బట్ ఎక్సెప్ట్ ఉమ్. మోడిఫికేషన్. సో మీకు ఇంటర్వ్యూలో ఎక్కువగా దీని మీద అడుగుతారు క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిస్ట్ అండ్ టపుల్. ఉమ్. తప్పు. ఓకేనా, క్లారిటీ వచ్చింది కదా? సో బేసికల్ గా మీరు ఆన్లైన్ లో సెర్చ్ చేసినప్పుడు మ్యూటబుల్ ఇమ్యూటబుల్ అంటారు. మ్యూటబుల్ అంటే ఎడిట్ చేయగలిగింది, ఇమ్యూటబుల్ అంటే ఇమ్మూటబుల్. ఎడిట్ చేయలేనిది. సో అంటే అన్నిట్లో నాకు సేమ్. గుర్తుంది, స్ట్రింగ్ బిల్డర్ అంటే దాంట్లో కూడా వాడతాం సార్ ఇట్లా. స్ట్రింగ్ ఇమ్మూటబుల్ సంథింగ్ అక్కడ చదివినట్టు గుర్తు నాకు. అవును. ఓకేనా. ఓకే. ఓకే. యా. రైట్. నెక్స్ట్ అయితే సెట్ గార్డ్ ఎందుకు యూజ్ చేస్తాం? గ్రూప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేసుకోవడానికి సెట్ యూజ్ హోల్డ్ చేస్తాం. చేయడానికి. ఉమ్. ఓకే. కానీ ఇక్కడ సెట్ కున్న ప్రాపర్టీస్ ఏంటి అంటే సెట్ డూప్లికేట్స్ ని అలో చేయలేదు. అండ్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓహో. డూప్లికేట్ అంటే, ఇప్పుడు గ్రూప్ ఆఫ్ డేటాలో నేను 1 1 2 3 అని తీసుకున్నాను అనుకోండి. ఇప్పుడు 1 1 అనేది డూప్లికేట్ కదా. ఉమ్. ఇన్ కేస్ మీరు సెట్ లో కన్నా ఈ డూప్లికేట్ చేసే డేటా తీసుకుంటే అది రిమూవ్ చేస్తుంది ఆటోమేటిక్. అంటే డూప్లికేట్ డేటాస్ ని ఉంచదు అది. ఓకే. ఓకే. ఓకేనా. అట్ ద సేమ్ ఉమ్. టైమ్ ఇది సెట్ అనేది ఆర్డర్ ని ఫాలో అవ్వదు. అంటే ఉమ్. ఆర్డర్ ని ఫాలో ఓకే. అవడం ఏంటంటే, నువ్వు 1 2 3 తీసుకున్నావు అనుకో, నెక్స్ట్ టైం మీరు మళ్ళీ సెట్ ని కాల్ చేస్తే అది 2 3 1 అవ్వచ్చు లేదా 3 2 1 అవ్వచ్చు, చెప్పలేం మనం. బట్ ఓకే. ఇవి ఓకే. మటుకు ఇవి మటుకు ఎప్పుడు ఎలా అయితే తీసుకున్నామో అలాగే కాన్స్టెంట్ గా అలానే. అలాగే ఉమ్. ఉంటాయి, చేంజ్ అవ్వవు. బట్ ఇది మనం చెప్పలేం. నీవు రన్ చేసిన ప్రతిసారి జిగ్జాగ్ అయిపోతూ ఉంటుంది దీంట్లోనే డేటా. మరి మనం రియల్ టైం ఎక్కడ వాడతాం సార్ దీన్ని ఎస్. నార్మల్ గా? ఎలా వాడచ్చు చెప్పు. దీనికి ఉన్న ప్రాపర్టీ లైక్ ఏంది, మెయిన్ ప్రాపర్టీ? ఒకవేళ ఓపీటీకి ఏమైనా వాడచ్చా? అచ్చి సారీ సారీ, నేను ఓటీపీకి. అంటే మనం ఫోన్ నెంబర్కి ఓటీపీ అట్లా నో ఏమో వాడతారా వీటిని? నో నో నో. ఉమ్. సింపుల్ ఉమ్. గా సెట్ కి ప్రాపర్టీ ఏంటి, మెయిన్ ప్రాపర్టీ? డూప్లికేట్స్ డేటా అంటే యూనిక్నెస్. డూప్లికేషన్ అలౌ చేయదు. ఎలా వచ్చింది? యూనిక్. యూనిక్నెస్ కావాలి. ఉమ్. ఎక్కడైనా నీకు ఉమ్. ఒక డేటా యూనిక్నెస్ కావాలి అనుకో, అక్కడ మనం సెట్ యూస్ చేసుకుంటాం. అంటే ఇక్కడ ఖచ్చితంగా నాకు డూప్లికేట్ డేటా రాకూడదు అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు. ఓకే. ఓకే. ఓకేనా. ఉమ్. ఓకే. సినారియస్ చూద్దాం, సినారియస్ చూస్తే అప్పుడు నీకు. ఆ ఫోన్ ఇప్పుడు మనం ఏదైనా ఫోన్ నెంబర్ కింద వాడొచ్చు సార్. సంథింగ్ ఫోన్ నెంబర్, ఈమెయిల్ యూనికే ఉండాలి కదా ప్రతి పర్సన్ది. వాడుకోవచ్చు. అట్లాంటప్పుడు. మెయిల్ ఉమ్. ఐడీస్ యూనిక్ వాడుకోవచ్చు. ఉమ్. ఉమ్. ఓకే. ఉమ్. రైట్. నెక్స్ట్ డిక్షనరీ కూడా ఇట్స్ డిక్షనరీ. గ్రూప్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేస్తుంది, బట్ దీనికి ఒక లేబుల్. డేటా అనేది కీ అండ్ వాల్యూ పేరుతో డేటా స్టోర్ చేస్తాం. చెప్తా, చూపిస్తాను కీ మొత్తం. అండ్. కీ అండ్ వాల్యూ. కీ ఉంటుంది అండ్ వాల్యూ ఉంటుంది. ఓకేనా. సో ఇది ఓవరాల్ గా డేటా టైప్స్. ఓకే, వీటి గురించి ఇప్పుడు మనం ప్రాక్టికల్ గా ఎక్స్పీరియన్స్ అవుదాం, కొంచెం నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది.
కొత్తది క్రియేట్ చేస్తాం మీ పేరు మీద. సుధీర్ 9:30 అంటే టైమింగ్స్ అంతే. ఉమ్, ఈవెంట్ చేసుకుని. ఓకే, దీన్ని ఇప్పుడు నేను గిట్టి కనెక్ట్ చేస్తాను. కోడ్ మీరు డైరెక్ట్గా అక్కడి నుంచి తీసుకునేటట్టు. ఓకే. గిట్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం మనం. ఉమ్, న్యూ న్యూ రిపాజిటరీ మీరు ఏదైతే ఉందో దాన్ని ఏమి ఇచ్చేద్దాం. బేసికల్గా ఏంటంటే గిట్ మీకు ఆల్రెడీ వాళ్ళు ఇచ్చేస్తారు లింక్, మీరు క్లోన్ చేసుకోవాలి దాన్ని. ఓకే, ఉమ్, సో ప్రైవేట్ పెడతాను, పబ్లిక్ కాకుండా, అంటే మీకు మాత్రమే యాక్సెస్ ఇచ్చేటట్టు. ఓకే క్రియేట్ సార్. రిపాజిటరీ. ఓకే, క్రియేట్ అయింది. ప్రాజెక్ట్ మనము పుష్ చేద్దాం అప్పటికి. సో ఈ ప్రాజెక్ట్, ఓకే, ఇది గిట్కి లింక్ అవ్వలేదు. వర్షన్ కంట్రోలర్, క్రియేట్ గిట్ రిపాజిటరీ, సుధీర్, రైట్, కమిట్ లోకల్ చేంజెస్. ఓకే, ఏం లేవు ప్రస్తుతానికి. నేను ఒక ఫైల్ తీసుకుంటాను, జస్ట్ డేటా టైప్స్. ఓకే, లెట్ మీ యాడ్ చేద్దాం లోకల్కి. తర్వాత కమిట్ చేంజెస్, డేటా టైప్స్. ఓకే, samples. ఓకే, రైట్, దీన్ని కూడా యాడ్ చేసేద్దాం. ఇది తర్వాత చెప్తాను, జస్ట్ ఏనండి అంతే. ఇప్పుడు ఉమ్, అవసరం లేదు, ఇది ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు చెప్తాను. ఉమ్, ఓకే లేదంటే సార్. చూస్తా ఉన్నా మీకు అలవాటు అయిపోతా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని, ప్రాజెక్ట్ని ఇక్కడికి మూవ్ చేసేద్దాం మనం. ఓపెన్ అయిపోద్ది. పుష్, డిఫైన్ రిమోట్, రిమోట్ లొకేషన్. ఓకే, సో లాగిన్, పుష్. సో ఇప్పుడు ఈ కోడ్ మొత్తం మనకి గిట్లోకి వెళ్ళిపోతుంది. ఉమ్, వచ్చేసి ఉంటుంది చూడండి, వచ్చిందా? యా. జనరల్ యాప్స్. నెక్స్ట్, యా, నెక్స్ట్ టైం మీరు మీ మెయిల్ ఐడి ఇచ్చేసారు అనుకోండి, దీనికి నేను అటాచ్ చేసేస్తాను. ఓకే, తర్వాత చూద్దాం మెయిల్ ఐడి. సో ఇప్పుడు మనం మాస్టర్ బ్రాంచ్ లో ఉన్నాం. నేను మాస్టర్ బ్రాంచ్ లో నుంచి న్యూ బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటాను. డేటా టైప్స్ అనేసి వచ్చింది, రైట్. సో ఇప్పుడు ఇది మన బ్రాంచ్, దీంట్లో వర్క్ చేసుకుందాం. సో ఓకే, రైట్, ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో మనం ఏం చెప్పుకున్నాము, డేటా అనేది బేసికల్ గా టూ టైప్స్ ఉంటుంది. ఎయిదర్ న్యూమరికల్ డేటా లేదంటే టెక్స్ట్ డేటా, రైట్. టెక్స్ట్ డేటా. రైట్, సో ఇప్పుడు నేను నేమ్ ఈజ్ ఈక్వల్ టు సాయిరామ్ అని తీసుకుంటున్నాను, అండ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20 తీసుకున్నాం. సో ఇలా తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు సీక్వెన్స్ ఆఫ్ డేటా తీసుకోవట్లేదు కాబట్టి ఆ 4 ఇక్కడ రావు మీకు. ఇక్కడ డైరెక్ట్ గా మీకు వచ్చింది ఏంది, స్ట్రింగ్ డేటా అండ్ టెక్స్ట్ డేటా, సారీ, న్యూమరికల్ డేటా అండ్ టెక్స్ట్ డేటా న్యూమరికల్. అని పిలుచుకుంటాం. ఓకే, ఇంకొక మెయిన్ థింగ్ ఇక్కడ మీకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు డేటా ఎక్కడ ఉంది ఈక్వల్ కి. డేటా సార్ అనేది మెయిన్ డేటా అనేది ఈక్వల్ కి ఎటు సైడ్ ఉంది? డేట్ ఈ రైట్ సైడ్ సార్. ఎగ్జాక్ట్లీ, లెఫ్ట్ సైడ్ ఏముంది? డేటా టైప్ ఉంది. నో, అది వేరియబుల్ నేమ్, డేటా టైప్. వేరియబుల్ నేమ్, ఎగ్జాక్ట్లీ, వేరియబుల్ నేమ్. రైట్.
సో వేరియబుల్ నేమ్ ఎప్పుడైనా సరే మీరు తీసుకున్న డేటాకి, నాట్ డేటా టైప్, డేటాకి ప్రాపర్ నేమ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ ఈజ్ ఈక్వల్ టు సంథింగ్ లైక్ ఇట్లా ఇచ్చా అనుకుందాం. ఓకే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఏ? అలాగే బి ఈజ్ ఈక్వల్ టు 1996 ఇచ్చా. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ 1996? ఓకే. సో మీరు ఎప్పుడైనా కోడ్ డెవలప్ చేస్తున్నప్పుడు, ఓకేనా, ఫస్ట్ మీరు ఎలా థింక్ చేయాలి అంటే ప్రతి డేటాకి దానికి సంబంధించిన ప్రాపర్ నేమ్ అనేది మెన్షన్ చేయాలి. ఓకే. ఒక గుడ్ డెవలపర్కి ఉండాల్సిన హ్యాబిట్ ఇది. ఎందుకంటే ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఇన్ కేస్ ఈ కోడ్ మీరు రాశారు కాబట్టి మీ వరకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు మనం కోడ్ రాసేది మనకు అర్థం అవడానికి కాదు కదా, అందరికి యూజ్ అవడానికే కదా. ఎస్. సో అందరికి యూజ్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు తీసుకున్న వేరియబుల్ నేమ్స్ ని ప్రాపర్ గా మెన్షన్ చేస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది ఆ వాల్యూ దేనిది అనేసి. ఇప్పుడు సాయిరామ్ అనేది ఓకే గెస్ చేయొచ్చు, ఇట్స్ అ నేమ్ అనేసి. బట్ 20 అనేది ఏంటి గెస్ చేయడం కష్టం. ఎందుకు చెప్పండి? అది ఏజ్ అయి ఉండొచ్చు, రోల్ నెంబర్ అయి ఉండొచ్చు, ఓకే, లేదంటే ఒక స్టేట్ నెంబర్ అయి ఉండొచ్చు, ఓకే, సంథింగ్ ఇంకా ఏదైనా డిఫరెంట్, ఒక లేదంటే ఒక క్వాంటిటీ నెంబర్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక ప్రైజ్ అయి ఉండొచ్చు, చెప్పలేం కదా మనం కంప్లీట్ గా. ఓకే. సో ఒక వేరియబుల్, ఒక వాల్యూకి వేరియబుల్ నేమ్ ప్రాపర్ గా మెన్షన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉందా లేదా ఇప్పుడు? ఎస్ ఉందన్న. ఉన్నట్టే కదా. ఓకే. సో ఇలా పడితే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఏలు బీలు ఐలు హెచ్లు అని తీసుకొని చేస్తూ ఉంటారు, అలా చెయ్యొద్దు. ఓకే. రైట్. ఇప్పుడు నాకు టాప్ లో ఈ అది ఇండివిజువల్ గా ఉన్న డేటా, నాకు సీక్వెన్స్ అంటే రెండు కలిపి కావాలనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సాయిరామ్ కావాలి, కమ్మ 20 కావాలి, ఈ రెండు కావాలనుకుంటున్నాం. ఈ రెండింటిని హోల్డ్ చేయడానికి మనకి నాలుగు ఉన్నాయి. ఒకటి లిస్ట్, స్క్వేర్ బ్రాకెట్స్ యూస్ చేసుకుంటాం. ఓకే. నేను వీటికి డైరెక్ట్ గా లిస్ట్ అని ఇస్తాను, అంటే అట్లా ఇవ్వద్దు, నేర్చుకుంటున్నాం కాబట్టి అర్థం అవడానికి లిస్ట్. ఓకే. సెట్. ఇప్పుడు టప్పులు యూస్ చేసాం అనుకోండి సేమ్ డేటాకి. సేమ్ డేటా, ఓకే, టప్పుల్. అండర్ స్కోర్ ఇవ్వండి, లేదంటే అది రిజర్వ్డ్ కీవర్డ్స్ లిస్ట్ టపుల్ అనేది. సో మీకు రాంగ్ వస్తుంది, అందుకే నేను అండర్ స్కోర్ పెడుతున్నా, అంటే డిఫరెన్షియేట్ ఓకే. చూపించడానికి, రిజర్వ్డ్ కీవర్డ్ యూజ్ చేయకుండా. లిస్ట్ టపుల్, మనం సెట్. సెట్ కూడా. సెట్ సెట్ లో కూడా సాయిరామ్ 20 అన్నాం. ఫైనల్ గా మనం డిక్షనరీ. 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 ఇది ఎట్లా ఉంటుందంటే కీ అండ్ వాల్యూ అన్నాం కాబట్టి ఇక్కడ కీ అనేది ఆ డేటా, ఆ వాల్యూకి సంబంధించిన వేరియబుల్ నేమ్. ఓకే. రైట్. సో ఇప్పుడు మనము ఈ వాల్యూని మనం ప్రింట్ చేయాలి అంటే యు మస్ట్ అండ్ షుడ్ యూజ్ ద వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ ని యూజ్ చేసుకొని మనము ఆ డేటా అనేది ప్రింట్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఒక వేరియబుల్ లో ఉన్న డేటాని మాత్రమే మనం ప్రింట్ చేయగలం ఒకవేళ డేటా చూడాలి అనుకుంటే. గుర్తుపెట్టుకోండి. ఓకే. సో మీరు ఏం చేయాలన్నా వేరియబుల్ ద్వారా మాత్రమే యాక్సెస్ చేయగలరు ఆ డేటాని, లేదంటే డైరెక్ట్ యాక్సెస్ చేయలేం. ఓకే. సరే. ఇప్పుడు ఒక్కదానికి ఒక్కదొద్దాం. లెట్ మీ టేక్ ద ప్రింట్ స్టేట్మెంట్. లిస్ట్ 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 ఓకే. ప్రింట్ టపుల్. టపుల్ కామన్. ఇంకా కామెంట్స్ అన్నమాట అవి. ఓకే. యాష్ మార్క్ ఉంటే కామెంట్ సెక్షన్ అన్నమాట, కామెంట్స్ అలా పెట్టుకుంటాం మనం. Print. దీనికన్నా బెటర్ ఏంటి అంటే ఇది ఒకటి చేద్దాం డిఫరెంట్ గా.
లిస్ట్ డేటా టపుల్ డేటా ఈజీగా ఉంటుంది మనకి. యా, సెట్ డేటా. డేటా డిక్షనరీ డేటా. నెక్స్ట్. డేటా. ఓకే. సో మీకు ఇక్కడ కన్వీనియంట్ గా ఉంటుంది, మనం సింపుల్ గా స్ప్లిట్ చేసుకోవచ్చు హ్యాపీగా. ఒక లాస్ట్ టపుల్ పెడతాం, ఇటు నుంచి వద్దాం. ఓకే, ఇది చివరికి వెళ్ళిపోద్ది. డిక్షనరీ, తర్వాత సెట్, తర్వాత టపుల్, నెక్స్ట్. తర్వాత లిస్ట్ అని చేద్దాం. రైట్. ఓకే. ఒక లిస్ట్ ని క్లోజ్ చేసాం సార్, రెండు ఉన్నాయి మనకి. ఎక్కడన్నా సో లిస్ట్ తీసుకుందాం, ఇక్కడ పెడదాం లిస్ట్. అంటే డిఎంఏ వర్క్ చేద్దాం. టపుల్స్ డిఎంఏ చేద్దాం. సెట్ అండ్ డిక్షనరీ. ఓకే, లేదంటే ఒక రెండు కింద పెడదాం. ఇట్లా వచ్చింది, వదిలే ఇలాగా ఉంచేద్దాం. సో ఫస్ట్ వన్ బై వన్ వద్దాం. ఇది నార్మల్ గా మనం తీసుకున్న ఇండివిజువల్ డేటా. ఏదర్ మనకి న్యూమరికల్ డేటా కానీ టెక్స్ట్ డేటా ఉంటుంది. సో టెక్స్ట్ డేటా. సింపుల్ గా మనము ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేసుకొని నేమ్, అంటే ఆ వాల్యూ ప్రింట్ అవ్వాలి అంటే వేరియబుల్ నేమ్ తోనే కాల్ చేయాలి మనం, నేమ్. సో ప్రింట్ ప్రింట్ స్టేట్మెంట్ నేమ్. ఎందుకు యూస్ చేస్తుంది అంటే మనకి ఒక డేటాని డిస్ప్లే చేయడానికి యూస్ చేస్తాం. జనరల్ గా మనము ప్రొడక్షన్ లో ప్రింట్ స్టేట్మెంట్ ని యూస్ చేయము. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రింట్ స్టేట్మెంట్ మనం లాక్స్ యూస్ చేస్తాం. ఓకేనా, అది రియల్ టైం వర్క్ చేసేటప్పుడు చెప్తాను. ప్రస్తుతానికి ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేద్దాం, ఎందుకంటే లోకల్లో డెవలప్ చేసుకున్నప్పుడు మనకి డేటా డిస్ప్లే కావాలి కాబట్టి. సో ఇప్పుడు రియల్ నేను టైమ్ లో రైట్. లాగా లాగా. అవును, లాగ్. ఓకే. ఓకే, శాంపిల్స్ వచ్చిందా, యా, జస్ట్ లైక్ గాట్ నేమ్ ఇట్. 20. ఓకే, ఇప్పుడు లిస్ట్కి వెళ్దాం. సో నేను లిస్ట్ అంటే ఏం చెప్పుకుంటున్నాం మనం, సీక్వెన్స్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది అని చెప్తున్నాం, అంతే కదా. మెయిన్ పర్పస్ ఏంది లిస్ట్ యూస్ చేసేది, మోర్ దెన్ వన్ ఎలిమెంట్ క్యాప్చర్ చేయాలి అనుకుంటే వీ హ్యావ్ మల్టిపుల్ డేటా టైప్స్ ఇన్ పైథాన్. దాంట్లో లిస్ట్ అనేది ఒక డేటా టైప్. రైట్, ఇప్పుడు లిస్ట్ తీసుకుందాం, ప్రింట్ స్టేట్మెంట్ యూస్ చేస్తున్నాను. ప్రింట్ అయిందా. అలాగా మనం కపుల్స్ కూడా చూద్దాం, సేమ్. అగైన్ ఇది సీక్వెన్స్ ఆఫ్ డేటాని. అండ్ సెట్ చూద్దాం, సెట్ వచ్చిందా. ఫైనల్ గా మనం డిక్షనరీ కూడా చూద్దాం, ప్రింట్ డిక్ట్, డిసిటి డిక్ట్. రైట్ ఇచ్చి రన్ చేద్దాం. ఓకే, వచ్చినాయి కదా. సో నాలుగు ఉన్నాయి, సీక్వెన్స్ ఆఫ్ డేటాని నాలుగిట్లో తీసుకున్నాం. అయితే ఒక్కొక్కటి ఇప్పుడు నాలుగిట్లో సీక్వెన్స్ ఆఫ్ డేటాను హోల్డ్ చేసుకుంటున్నాం. కాకపోతే వీటికి ఒక్కో దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఓకే, సో ఇప్పుడు లిస్ట్ తీసుకుందాం. లిస్ట్ ఏం చెప్తుంది అంటే ఆర్డర్ ని ఫాలో అవుతుంది అంటుంది. ఆర్డర్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఇట్లా తీసుకున్నామా, సేమ్ అదే ఆర్డర్. ఇప్పుడు మీరు రైట్, ఓకే, ఇక్కడ నేను చూడండి ఒక్కటి ఒక్కటి చూద్దాం. ఇక్కడ నేను వన్ తీసుకుంటున్నాను అండ్ హాయ్ అని తీసుకున్నా. ఓకేనా, ఈ ఆర్డర్ లో తీసుకున్నా, రన్ కొట్టా. ఏమైంది, మనం ఇక్కడ ఏదైతే ఏమొచ్చింది? తీసుకున్నామో అదే, అదే అంటే వచ్చింది. ఆర్డర్ ని ఫాలో అయింది కదా. ఫాలోస్ ఆర్డర్. ఓకే, క్లియర్ కదా. ఓకే. ఇప్పుడు టపుల్కి వెళ్దాం. టపుల్కి వెళ్దాం, సేమ్ ఇదే డేటా తీసుకుంటాను నేను టపుల్లో కూడా. ఓకే. సో ఇప్పుడు రన్ చేద్దాం దీన్ని. ఇది మనం తీసుకున్న ఆర్డర్ లో ఉందా, ఏదండి మారిందా. ఆర్డర్ ఉంది కదా సార్. ఆర్డర్ లోనే ఉంది. సో ఏమవుతుంది, ఇది కూడా ఆర్డర్ ని ఫాలో అవుతుంది. ఆర్డర్.
ఓకే, నెక్స్ట్ ఓకే. సెట్కి వెళ్దాం. ఇప్పుడు ఉమ్, సెట్ లో సేమ్ ఇదే డేటా తీసుకుందాం సెట్ కూడా. ఉమ్. ఓకే, ఇప్పుడు రన్ కొడదాం. ఉమ్. ఇది ఆర్డర్ గమనించావా ఫాలో ఏమైనా? అవుతుంది సార్. ఫాలో అయిందా? ఆర్డర్ ఫాలో అవుతుంది సార్ ఇది. సెట్. ఫాలో అవుతుందా? ఆర్డర్. ఎస్. వన్. ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు సార్ ఇది. ఆర్డర్ ఫాలో అవ్వట్లే. ఆర్డర్ ఫాలో ఎగ్జాక్ట్లీ. అవ్వట్లేదు సార్. ఉమ్, ఫాలో అవ్వట్లేదు కదా. ఉమ్. దట్ ఈస్ ద. సో ఇప్పుడు ఏమైంది, సెట్ అనేది మనం తీసుకున్న ఆర్డర్ ని ఫాలో అవ్వట్ల. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది తీసుకుందాం. ఓకే, సేమ్ ఇంకా ఎక్స్ట్రా ఏమున్నాయి, 1 2 కదా, తీసుకుందాం. సంథింగ్ లైక్ A 1 B 2 అనుకుందాం. ఓకే, రన్ చేద్దాం. ఇది ఏమైంది, ఆర్డర్ తీసుకున్న ఫాలో అవుతుంది ఆర్డర్లను. సార్ ఇది. ఇప్పుడు ఫాలో మూడిట్లు, అవుతుంది. ఈ నాలుగిట్లో ఏది ఫాలో అవ్వట్లేదు? ఒక సెట్ ఒకటే ఫాలో అవ్వట్లేదు సార్. రైట్. సో సెట్ అనేది ఆర్డర్ ని ఫాలో అవ్వట్లేదు, మిగతా మూడు అనేవి ఫాలో అవుతున్నాయి. ఫాలో అవుతుంది. అవునా? ఓకే, ఒక ఫీచర్ అర్థమైంది కదా. ఆర్డర్, ఆర్డర్ అనే పాయింట్ గుర్తొచ్చినప్పుడు. రైట్. ఇప్పుడు మళ్ళీ ఇదేం చెప్పుకున్నాం, మెయిన్ ఈ డేటాను మనం ఏం చేయగలుగుతున్నాం, సీక్వెన్స్ ఆఫ్ డేటా తీసుకున్న తర్వాత డేటాని మాడిఫికేషన్ చేయాలనుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నేను లిస్ట్, ఓకే, లిస్ట్ ఆఫ్ 1 అంటే ఇవి లిస్ట్ అనుకో, వీటి యొక్క ఇండెక్స్ పొజిషన్, ఇది 0 పొజిషన్, ఇది 1 పొజిషన్, వన్, ఇది 2 టూ, పొజిషన్, ఇది 3 త్రీ. పొజిషన్. యా. ఇప్పుడు నీ లిస్ట్ ఆఫ్ 1 అంటే ఇది 0, ఇది 1. ఈ 1 అనే 20. పొజిషన్, 1 అనే పొజిషన్ లో 20 ఉంది కదా, నేను 100 చేస్తా. చేసి మళ్ళీ ప్రింట్ స్టేట్మెంట్ ఇస్తున్నాను. చూడండి, అంటే ఓకే. తీసుకున్న డేటా ఇది, మాడిఫికేషన్ అప్డేట్ చేశాను, చేస్తున్నా. యా. అప్డేట్ చేసి. గాట్ అప్డేట్ ఇట్. అయిందా యా. డేటా, అప్డేట్ అవ్వలేదా? అయింది సార్. అయింది, అంటే డేటా మాడిఫై అవుతుంది. ఓకే, ఇప్పుడు టపుల్లోకి వద్దాం. ఓకే, సేమ్ ఇదే ఇస్తాను నేను. టపుల్. ఓకే, ప్రింటెడ్ టపుల్. ఆల్రెడీ పైచామ్ డిటెక్ట్ చేసేసింది. చూసారా, హైలైట్ చేసింది ఇది. ఏమని ఇస్తుంది చూడండి, టపుల్ డోంట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. రన్ చేద్దాం. ఏమైంది, ఒక్కసారి నువ్వు యప్. తీసుకుంటే ఈ డేటాని మాడిఫై చేయలేవు నువ్వు. ఇక్కడ డేటాని మాడిఫికేషన్ జరిగింది, బట్ ఇక్కడ టపుల్లో డేటా మాడిఫికేషన్ జరగదు. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అన్నమాట. లిస్ట్ కి టపుల్ కి డిఫరెన్స్ ఏంది అని అడుగుతారు. సో లిస్ట్ ఈజ్ ఏ మ్యూటబుల్, అంటే ఎడిటబుల్ అని చెప్పుకోవచ్చు. టపుల్ ఈజ్ టపుల్ ఈజ్ ఇమ్యూటబుల్, అంటే ఏమైనా ఇమ్యూటబుల్ అంటే డేటాని ఎడిట్ చేయలేం. ఎడిట్ చేయాలి. రెండు, రెండు కూడా ఆర్డర్ ని ఫాలో అవుతుంది. అండ్ లిస్ట్ డేటాని మీరు రిప్రజెంట్ చేయాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ లో తీసుకుంటాం, టపుల్ డేటాని ఓపెన్ బ్రాకెట్ లో లేదంటే ఓపెన్. పారాంథసిస్ లో తీసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ వరకు క్లియర్ కదా. ఎస్ సార్. యా. Okay, ఇప్పుడు దీంట్లో చూద్దాం. అప్పుడు. ఓకే. సో అది పోయింది, ఎడిట్ అవట్ల టపుల్. సో డేటా యప్. మాడిఫికేషన్ జరగల. సెట్. ఇది సెట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ ఎందుకు చెప్పు. ఐటమ్ ఇది అసైన్మెంట్ ఆల్రెడీ సెట్. ఆర్డర్ ఫాలో అవ్వదు కదా సార్ ఇది. సో ఎగ్జాక్ట్లీ, మన ఎగ్జాక్ట్లీ, ad- మ్, అదే మీనింగ్. సో ఆర్డర్ ఫాలో అవ్వట్లేదు, ఆర్డర్ ఫాలో అవుతున్నప్పుడు అది 1 అనే పొజిషన్ లో పెట్టడానికి కన్ఫ్యూజ్ అయిపోతుంది. కాదు. అప్పుడు నెక్స్ట్ మనం అప్డేట్ చేయగానే ఇంకా వన్ అనే పొజిషన్ లోకి ఇంకో వచ్చేసింది. ఏది అవును, న్యూమరిక్ లేదంటే టెస్ట్ వచ్చేసింది. అప్పుడు కుదరదు ఇక మన దాంట్లో కుదరదు. డేటా టైప్ అందుకే మార్చడానికి. సెట్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్ ఉంది. ఓకే, యా. గాట్ ఇట్. యా. సో ఫైనల్ గా ఇక్కడికి వద్దాం. సో మరి. డిక్ట్ ఆఫ్ నేమ్ నేను ఏజ్, ఇక్కడ ఇండెక్స్ పొజిషన్స్ ఉండో కీ వాల్యూస్ ఉంటాయి. సో ఓకే. ఏజ్ తీసుకుంటాను, ఏజ్ ఇస్ ఈక్వల్ టు 100 అని పెడతాను. ఓకే,
రన్ చేస్తాను. మాడిఫై అయిందా లేదా డేటా? అయింది సార్, అయింది. ఓకే. సో అసైన్మెంట్ ఆపరేషన్ ఎక్కడెక్కడ పనిచేస్తుంది, ఎక్కడెక్కడ పనిచేయట్లేదు ఇప్పుడు చెప్పు. లిస్ట్ టపుల్, ఉమ్, లిస్ట్ లో ఒక దాంట్లో పనిచేసింది సార్. మళ్ళీ లిస్ట్ టపుల్లో పనిచేయదు, మళ్ళీ సెట్ లో కూడా పనిచేయదు, డిక్షనరీలో పనిచేసిద్ది. ఎగ్జాక్ట్లీ. ఓకే. క్లియరే కదా. రైట్. క్లియర్ సార్. సో లిస్ట్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఆర్డర్ని ఫాలో అవుతుంది. డేటా ఎస్. మోడిఫికేషన్ కోసం లిస్ట్ ని యూజ్ చేస్తాం. టపుల్ ఆర్డర్ని ఫాలో అవుతుంది, బట్ కాన్స్టెంట్ డేటాని తీసుకోవాలనుకున్నప్పుడు టపుల్ యూజ్ చేస్తాం. ఓకే. సెట్ ఆర్డర్ని ఫాలో అవ్వదు, బట్ దీనికి ఉన్న ఫీచర్ ఏంటి అంటే యూనిక్నెస్. ఫర్ ఎగ్జాంపుల్, యూనిక్. ఎస్, ఇప్పుడు నేను ఇక్కడ డూప్లికేట్ తీసుకుంటా 1. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది? 2 టైమ్స్ కదా. దీన్ని కాంప్లిమెంట్. ఓకే. రన్ చేశాను అనుకోండి. Hmm. ఏమైంది? 1 1 ఉందా? డూప్లికేట్ డేటా ఉంది కదా. హలో. వినపడుతుంది, వినపడుతున్నా. ఉమ్. యా. ఉంది సార్, రైట్. డూప్లికేట్ డేటా ఉంది. యా ఉమ్. రైట్. ఇప్పుడు దీంట్లో కూడా టపుల్స్ లో కూడా తీసుకుందాం డూప్లికేట్ డేటాని. ఈ కామెంట్లో పెట్టుకుందాం. ఉమ్. ఉందా డూప్లికేట్ ఓకే. డేటా? ఉంది సార్. ఓకే. ఇప్పుడు సెట్ లో చూద్దాం. ఇప్పుడు నేను అగైన్ 1 తీసుకున్నా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. ఉమ్. వచ్చిందా డూప్లికేట్ డేటా ఏమైనా? లేదు సార్, రాలేదు. రైట్. సో కింద అప్డేట్ అవ్వలేదు, డూప్లికేట్ డేటా అలో చేయట్లా. 1 అనేది లేదు. 2 సార్లు ఇక్కడ 1 ఉమ్. ఉంది, బట్ ఇక్కడ ఓన్లీ 1 ఉమ్. ఇచ్చింది. సో ఉమ్. సెట్ అనేది ఎక్కడైనా మీకు ఒక యూనిక్నెస్ కావాలి అనుకుంటే డేటాలో, ఓకే, ఉమ్. అక్కడ మనము సెట్ యూజ్ చేసుకుంటాం. అంటే డూప్లికేట్ డేటా స్టోర్ చేయకుండా ఉండాలి అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు. క్లియరా? ఓకే సార్. రైట్. టప్. ఓకే. అడుగు. చెప్పు. సార్, ఏం డౌట్? టపుల్ కూడా డూప్లికేట్ వాల్యూని ఎలా చేసింది కదా సార్? మనం అలా ఎలా చేసింది. చేసిన తర్వాత అలా ఎలా చేసింది. అలా చేసింది? చేసింది. యా. ఒక సెట్ ఒకటే ఎలా చేయదు, ఎస్. యూనిక్ వాల్యూని ఇచ్చేది. యా. ఎగ్జాక్ట్లీ. సో ఏం లేవు, యా. ఇవన్నీ కూడా సీక్వెన్స్ ఆఫ్ డేటాను హోల్డ్ చేయడానికి, అంటే లైక్ మోర్ దెన్ 1. కాకపోతే ఎస్. ఒక్కోదానికి ఒక్కొక్క ఫీచర్ ఉంటుంది. లిస్ట్ ఆర్డర్ని ఫాలో అవుతుంది, డేటాను ఎడిట్ చేస్తుంది. టపుల్ ఆర్డర్ని ఫాలో అవుతుంది, లైక్ లిస్ట్ లో ఆర్డర్ని ఫాలో అవుతుంది, డేటాని డూప్లికేట్ డేటాని అలో చేస్తుంది. ఇంకా చెప్పారు, డేటాని మాడిఫికేషన్ జరుగుతుంది ఎక్కడ లిస్ట్ లో. టపుల్లో డేటా డూప్లికేట్ డేటా ఉంటుంది, ఆర్డర్ ఫాలో అవుతుంది, బట్ డేటా అనేది మాడిఫికేషన్ జరగదు. మరొక చేయలేం. సెట్ లో ఆర్డర్ని ఫాలో అవ్వదు, ఓకే, బట్ యూనిక్నెస్ అనేది ఇస్తుంది. ఇంకా డిక్షనరీకి వద్దాం. ఓకే. సో డిక్షనరీలో ఇప్పుడు, డిక్షనరీలో డూప్లికేట్ అంటే కీ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏజ్, ఓకే, 2 టైమ్స్ తీసుకున్నాను అనుకుందాం. ఓకే. ఓకే. 2 టైమ్స్. ఇక్కడ ఏజ్ ఉంది, ఇక్కడ ఏజ్ ఉంది, చూసారా ఆటోమేటిక్ గా ఈ పైచామ్ డిటెక్ట్ చేసేసింది డూప్లికేట్ డేటాని. డిక్షనరీ కంటైన్స్ డూప్లికేట్ కీస్. ఓకే. డూప్లికేట్ కీస్ ని అలౌ చేయదు. డూప్లికేట్ డేటా ఈజ్ డిఫరెంట్. ఇక్కడ డేటా, ఇక్కడ కీ. డేటాకి కీకి డిఫరెన్స్ ఉంది మళ్ళీ. ఓకేనా. ఓకే. ఇది డేటా, ఇక్కడ యూజ్ చేస్తుంది మనం కీస్ యూజ్ చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తే ఈ ఏజ్ లో ఉన్న 20 వస్తుందా, ఈ ఏజ్ లో ఉన్న 30 వస్తుందా? నేను సెకండ్ అనుకుంటున్నా సార్, అప్డేట్ చేసింది లాస్ట్ వస్తుంది, ఏజ్ 30. ఎగ్జాక్ట్లీ లాస్ట్. సో ఇప్పుడు కూడా లాస్ట్ దే వస్తుంది. ఇన్ ద సేమ్ టైం మనకి సేమ్ వాల్యూ ఉంటే, అదే సేమ్ కీ వాల్యూ ఉంటే 20 20 ఈ ఏదైనా తీసుకోవచ్చు. ఇదా? ఆ, అది ఏం వాల్యూ. ఏదైనా లాస్ట్ దే తీసుకుంటది. ఏదైనా ఏదైనా ఉండండి, లాస్ట్ దే తీసుకుంటుంది. లాస్ట్ ఈజ్ ద ప్రయారిటీ ఇలా కన్సిడర్ చేస్తుంది యా. అంతే. గాట్ ఇట్. యా. క్లియర్ కదా. యా. సో క్లియర్ సార్. ఇప్పుడు 4 డేటా టైప్స్ ఉన్నాయి. ఇప్పుడు సింపుల్ గా అడుగుతాను, ఎక్స్ప్లెయిన్ వాట్ ఆర్ ద డేటా టైప్స్ ఎగ్జిస్ట్ ఇన్ ద పైథాన్ అని క్వశ్చన్ అడిగితే ఏం చెప్తాను? There are six type of data types. One is నో. the text, one. నో. Huh? ఫస్ట్, ఓకే, 6 టైప్స్ ఉన్నాయి చెప్పుకోవచ్చు. Mm. 6 టైప్స్ Mm. అనేది కాకుండా దెర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ డేటా, లైక్ న్యూమరికల్ డేటా అండ్ Okay. టెక్స్ట్ డేటా. Text From data. numerical data, text data, there is a derived data types, like to hold more than 2 elements. అంటే ఒక చెప్తే వాడికి బట్టి బట్టి చదువులాగా ఉండదు.
ప్రొఫెషనల్ గా చెప్పినట్టు ఉంటుంది. ఎస్. ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చెప్తున్నాను, డేటా టైప్స్ టూ ఉంటాయి, ఏదైనా న్యూమరికల్ డేటా అండ్ టెక్స్ట్ డేటా. అండ్ వీటి నుంచి డేటా టైప్స్ ని డిరైవ్ చేశారు. మీన్స్ ఇఫ్ యూ వాంట్ టు హోల్డ్ మోర్ దెన్ వన్ డేటా టైప్, దేర్ ఆర్ ఫోర్ పాసిబుల్ డేటా టైప్స్ ఆర్ దేర్: లిస్ట్, టపుల్, సెట్, డిక్షనరీ. ఈచ్ ఫోర్ డేటా టైప్స్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఫీచర్స్. సో లిస్ట్ డేటా టైప్ follows the order. We can అండ్ edit అలౌ the ద data, డూప్లికేట్స్. allow the duplicates. ఒక్కోదానికి మూడు పాయింట్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతే వాడు ఫుల్ ఖుషి అయిపోతాడు. ఓకే, అక్కడ ఇంటర్వ్యూ దాకా వెళ్ళదు, మనకి అర్థం అవ్వాలి. ఇంటర్వ్యూ తర్వాత సంగతి తర్వాత మనకి అప్పుడు అర్థమైందా లేదా కాన్సెప్ట్? సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా, రైట్? సో ఇవి అర్థమైంది సార్. ఇవి బేసికల్ గా ఇవి ఉంటాయి. వీటికి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే యాక్చువల్ గా ఈ పైథాన్ వాడు ఏం చేశాడు అంటే, ఈ డెరైవ్డ్ డేటా టైప్స్ తో పాటు వాటికి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ తీసుకొచ్చాడు. అంటే ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అంటే ఆ, చూపిస్తాను. ఇప్పుడు ఇది లిస్ట్ కదా, లిస్ట్ తీసుకొని డాట్ కొట్టండి. డాట్ కొట్టిన తర్వాత ఓకే. మీకు లెఫ్ట్ సైడ్ లో లిస్ట్ అని కనబడుతుందా? ఈ లిస్ట్ కనబడుతుంది, దాంట్లో ఉన్న ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మెథడ్స్. ఓ. ఇప్పుడు కౌంట్ అంటే ఏం చెప్పండి? కౌంట్ అంటే ఏం చెప్తుంది? కౌంట్ అంటే జనరల్ గా మనం ఏం చెప్పుకోవచ్చు? ఒక వాల్యూ వాల్యూని ఎన్ని కౌంట్ చేస్తాం. యా. ఇక్కడ ఏమన్నాడు చూసారా? వాల్యూ పాస్ చేయమన్నాడు. ఒక వాల్యూని పాస్ చేస్తే అది ఎన్నిసార్లు దాంట్లో రిపీట్ అయిందో చూపించుద్ది. టెస్ట్ చేద్దాం. ఇప్పుడు నేను వన్ ఇస్తున్నా. వన్ అనే వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకుందాం. ప్రింట్ స్టేట్మెంట్ వాడేద్దాం డైరెక్ట్ గా. దీన్ని కామెంట్ లో పెట్టేస్తాను, చూడండి. చూసారా? వన్ అనే వాల్యూ ఈ లిస్ట్ లో ఎన్నిసార్లు రిపీట్ అయింది తెలుసుకోవాలనుకుంటే టూ. యూ హ్యావ్ టు యూజ్ ద కౌంట్, రైట్? అంతే కదా. ఎస్. నెక్స్ట్, అంటే ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. డాట్ కొట్టంగానే మీరు చూసేయచ్చు ఇక్కడ. అపెండ్ అంటే ఏం చెప్పండి? బేసికల్ గా అపెండ్ అంటే యాడ్ చేయడం, ఒక వాల్యూని యాడ్ చేయడం. యాడ్ అపెండ్ చేయడం. యా. ఆబ్జెక్ట్ పంపించమంటుంది. ఏ ఆబ్జెక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ అంటే ఇక్కడ మన డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటా అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని పెడతాను. అపెండ్ ఎప్పుడు కూడా ఇప్పుడు చూడండి, యాక్చువల్ నన్ను వచ్చింది కదా, అది మళ్ళీ ఇక్కడ తీసుకోవాలి. దాన్ని యాడ్ అయిందా హాయ్ అని? ఇనిషియల్ గా ఎట్లా ఉందా? అపెండ్ చేసామా? యాడ్ అయింది కదా. అంటే ఒక ఓకే. ఎలిమెంట్ యా. ని లిస్ట్ లోకి యాడ్ చేయాలంటే యూ హ్యావ్ టు యూజ్ ద అపెండ్ మెథడ్. అలాగే డాట్ కొడితే ఏం లే, ఒక్కోదాన్ని ఇక్కడే ప్రాక్టీస్. డాట్ కొట్టామా, సార్ట్. సార్ట్ అంటే ఏంటి? వాల్యూస్ ని సార్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ స్టార్ట్ ది చేస్తాం. యా. ఈ లిస్ట్ లో ఈ వాల్యూస్ ని సార్ట్ చేయాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ట్ అంటే ఏంది? ఇప్పుడు 20 1 1 ఉంది. సో 1 ముందు రావాలి, 20 తర్వాత రావాలి కదా, అంటే 1 1 20 కదా. ఓకే, ఓకే, ఇంటీజర్ ఉన్నాయి కదా. ఓకే, ఇది తీసేద్దాం. అది సార్ట్ చేసుకునేటప్పుడు ఓన్లీ ఇంట్రెస్టింగ్. ఓకే. ఇంటీజర్స్ డేటా తీసుకుంటుంది. వచ్చిందా సార్ట్ అయిన డేటా? గాట్ ఇట్. గాట్ ఇట్ సార్. ఓకే. సో చాలా సింపుల్ ఉంటుంది. మనము వీటి గురించి ఏం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. డాట్ కొట్టామా, మళ్ళీ కౌంట్ పాప్ అంటే రిమూవ్ చేస్తుంది. సో ఇండెక్స్ పొజిషన్ ఇవ్వమంటుంది. అక్కడ ఆడ చెప్పాడు చూడండి క్లియర్ గా. ఆబ్జెక్ట్, రివర్స్, వాల్యూ. వాల్యూ అంటే ఏ వాల్యూ? ఆబ్జెక్ట్ అంటే ఏదైనా ఒక డేటా. ఇండెక్స్ అంటే తెలుసుగా, ఆ ఎలిమెంట్ యొక్క నెక్స్ట్ పొజిషన్. ఫర్ నెంబర్. ఎగ్జాంపుల్ జీరో ఇది వన్. జీరో. ఇది వన్ ఓకే, టూ. యా. నేను ఇది లెట్ మీ టేక్ దట్ 10 తీసుకుంటాను. ఇక్కడ 11 తీసుకుందాం గుర్తు కోసం. ఇది తీసేద్దాం. ఓకే, అది ఉంచండి. ఇప్పుడు నేను పాప్ 0 1 2, నేను వన్ పొజిషన్ ఇస్తా. సింపుల్ గా ఏమైంది? యా. 10 డిలీట్ 10. అయిపోయింది, 20 ఓ. 11 వచ్చింది. అవునా? ఇప్పుడు మీకు చాలా కష్టం అనిపిస్తుందా ఇన్ బిల్డ్ ఫంక్షన్స్? లేదు సార్, ఈజీ సార్. సో ఇక్కడే ఉంది మొత్తం, చదువుకోవచ్చు ఈజీగా. ఇన్సెట్ ఒకవేళ మీకు ఒక నిమిషం. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి దీనికి. ఇన్సెట్ అని ఉంది. ఇన్సెట్ రెండు వాల్యూస్ ఇస్తుంది: ఇండెక్స్, ఆబ్జెక్ట్. ఇండెక్స్ అండ్ ఆబ్జెక్ట్. ఏంటి దీని మీనింగ్? ఏం చెప్తారా, చెప్పగలుగుతారా? ఇండెక్స్ ఎస్ సార్. ఆబ్జెక్ట్ ఇచ్చాడు.
పలానా ఇండెక్స్ పొజిషన్ లో ఈ వాల్యూ ఇండెక్స్ పెట్టమంటుంది. అంటే మన అప్పుడు 0, 1, 2 లో మన ఏ డింగ్స్ లో మనం అప్డేట్ చేయాలనుకుంటున్నాం వాల్యూని అప్డేట్ చేయొచ్చు కదా సార్? ఐ మీన్ ఆ వాల్యూలో ఇన్సర్ట్ చేయమంటుంది. ఎస్ సార్. సో ఇన్సర్ట్ తీసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇండెక్స్ పొజిషన్. నేను ఇప్పుడు 0, 1, 2 ఉంది కదా, ఈ వన్ పొజిషన్ స్క్వేర్ లో బ్యాక్ స్క్వేర్ బ్రాకెట్లు పెట్టొచ్చా సార్ దాన్ని? స్క్వేర్ బ్రాకెట్లు 1, సారీ, ఇలా అప్డేట్ అవుతా. ఓకే. ఇప్పుడు 0, 1 ఈ వన్ పొజిషన్ లో సాయి పెట్టి ఈ సైన్ పెడతా. రెండింటిని సార్. ఆ, ఈ రెండింటిని ముందుకు నెట్టుద్ది. చూడు, ఓకే. ఈ పొజిషన్ లోకి ఓకే. ఓకే. వచ్చేసింది, ముందుకు ఓకే. వెళ్ళిపోయింది. ఓకే. ఓకేనా? ఓకే. సో ఇలా మీరు పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక్కసారి మీరు ఈ కాన్సెప్ట్ చూసుకుంటే ఇవన్నీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఎన్ అవర్ చూసుకుంటే సరిపోతాయి. చూసారా మొత్తం ఏమున్నాయి? ఇవే. ఇప్పుడు రిమూవ్ అన్నిటికీ ఉంది. ఇలానే ఉంటాయి సార్? టపుల్కి ఎలా ఉంటుందా సెట్? అన్నిటికీ ఏ ఉంటాయా ఉమ్, ఆబ్జెక్ట్స్? చెప్ చూద్దాం, వెళ్దాం వాటికి కూడా. లిస్ట్ అయిపోయిందా? సో టప్పుల్కి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయా ఉండవా చెప్పు, నీ గెస్ ప్రకారం. ఎన్బుల్ ఫంక్షన్స్. టప్పుల్ చెప్పు. ఇప్పుడు లిస్ట్ కి చాలా వచ్చాయి చూసారా? లిస్ట్ అవును కింద సార్ వచ్చేసి వచ్చాయి. చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా లిస్ట్ ఇక్కడ, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ రైట్ సైడ్ లో ఇక్కడ లిస్ట్ ఉంటే అవన్నీ లిస్ట్ కి సంబంధించినవి. రైట్. ఓకే, ఇప్పుడు టప్పులు చెప్పండి. టప్పులకు ఉండే ఛాన్స్ ఉన్నాయా? ఛాన్స్ ఉంది సార్, ఎందుకంటే మనం అప్డేట్ చేయడానికి ఎలా చేస్తుంది కదా ఇది. ఏ అప్డేట్ యాడ్ చేస్తుందా టప్పులు? అది మనం టప్పులు అసలు అప్డేట్ డూప్లికేట్స్ యాడ్ వాటిని ఎలా చేస్తుంది? చేస్తుంది కదా, డూప్లికేట్స్ ఎలా చేస్తుంది? అది తీసుకునేటప్పుడే. తర్వాత ఆహా, దానికి మనం ఓకే. ఏమైనా యాడ్ చేయగలుగుతున్నామా? అసలు ఈ డేటా ఇదేంది, యాక్చువల్ దాని మీనింగ్ ఏంది? సీక్వెన్స్ ఆఫ్ డేటాని కాన్స్టెంట్ గా తీసుకోవడానికి, అంటే దాన్ని ఎస్ మాడిఫికేషన్ అంతే. చేయకూడదు. ఇప్పుడు మాడిఫికేషన్ జరగట్లేదు అంటే దానికి ఏముంటాయి? ఏమి ఓకే, ఉండవు. ఇంకా లేదు సార్, అంతే అంతే అర్థమైంది. యా. ఏముండవు ఫంక్షన్స్, ఇండివిజువల్ ఫంక్షన్స్. కాకపోతే రెండు ఉన్నాయి అనుకుంటా దీనికి. కౌంట్, ఇండెక్స్ పొజిషన్, అంతే. కౌంట్ అంటే ఇలా మనం చూసాం కదా, ఒక వాల్యూ ఎన్నిసార్లు రిపీట్ అయింది దాంట్లో అది. ఎన్నిసార్లు వచ్చింది కౌంట్. ఇది ఇండెక్స్ అంటే ఇండెక్స్ అండ్ జస్ట్ లైక్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వాల్యూని స్టార్ట్ స్టాప్, ఇవి అంత అవసరం లేదు. ఆ వాల్యూని అప్డేట్ చేయడానికి ఇస్తుంది ఇది, బట్ అది మాడిఫికేషన్ జరుగుతుంది. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ కాన్సెప్ట్. ఓకే. సో క్లియర్ గా చూస్తే టప్పుల్లో ఓన్లీ రెండు మాత్రమే కనిపిస్తున్నాయి మీకు. అది కూడా ఏంటంటే కౌంట్ ఇండెక్స్. ఓకేనా? ఎందుకంటే ఓకే. డేటా మాడిఫికేషన్ జరగదు కాబట్టి ఇక్కడ. రైట్. ఇప్పుడు సెట్ కి డేటా అవుతుందా అవుతుందా? ఉంటాయి సార్. ఉంటాయి. ఉంటాయి. రైట్. ఉంటాయి. సో చూడండి ఎన్ని ఉన్నాయి సెట్ కి. ఓకే. సో ఇప్పుడు పాప్ అంటే ఏంటి? బేసికల్ గా ఒక ఎలిమెంట్ ని పాప్ డిలీట్ చేయడం. డిలీట్ డే. ఎస్. బట్ ఇక్కడ వాల్యూ ఏమి ఇవ్వలేదు చూసారా? సో ఇప్పుడు వాల్యూ ఏమి ఇవ్వలేదు అంటే అది ఎలా పనిచేస్తుంది మనకి? డైరెక్ట్ డైరెక్ట్ గా మనం ఇచ్చేసుకోవచ్చు సార్. ఉమ్. సెట్ డాట్ పాప్ ఇచ్చేసి డైరెక్ట్ 20 ఇస్తే 20 డిలీట్ అయిపోద్దా? ఒక ఎలిమెంట్ డిలీట్ చేసేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. పాప్ అంటే దాంట్లో నుంచి ఒక ఎలిమెంట్ ని డిలీట్ చేసి మీకు రిటర్న్ గా ఇస్తుంది. సో నేను రెండు పెడుతున్నాను, బిఫోర్ ప్రింట్, ఆఫ్టర్ ప్రింట్ ఇది. ఓకే. ఏ ఎలిమెంట్ డిలీట్ అయింది? ఇక్కడ వన్ వన్. డిలీట్ చేసింది. మళ్ళీ ట్రై చేద్దాం. ఈసారి ఏం డిలీట్ అవుతుందో. ఈసారి ఏం డిలీట్ అయింది? హాయ్. హాయ్. హాయ్ డిలీట్ అయింది. సో ఓకే. అది ఏం డిలీట్ చేస్తే దానికే తెలియదు, కానీ డిలీట్ చేసిన ఎలిమెంట్ మనకి వచ్చింది. ఓకే. ర్యాండమ్ గా డిలీట్ చేస్తుంది. డిలీట్ చేసిన ఎలిమెంట్ మనకు వస్తుంది. ఓకే. ఓకే సార్, రైట్. గాట్ ఇట్. ఇప్పుడు డాట్ పాప్ యాడ్ ఎలిమెంట్ ఉంది చూడండి ఇంట్లో. ఇందాక మనం చూసింది అసైన్మెంట్. అసైన్మెంట్ లో డేటాను ఎడిట్ చేయలేం, బట్ ఒక ఎలిమెంట్ ని యాడ్ చేయగలుగుతున్నాం దీనికి. బట్ అది ఎక్కడ యాడ్ అవుతుందో దానికి తెలియదు. చూసారా? గాట్ ఇట్. ఎందుకంటే ఆర్డర్ అనేది ఫాలో అవుతుంది, అది బ్లైండ్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ర్యాండమ్ గా ఇస్తుంది. పర్టికులర్ గా మనకి ఈ పొజిషన్ లో ఇది ఉంటుంది అని చెప్పడం హైలీ ఇంపాసిబుల్. ఓకే. రైట్. సో ఇవన్నీ చూస్తారా? నేను ట్రై చేస్తాను సార్, నేను ట్రై చేసి మీకు నేను ఓకేనా? అప్డేట్ చేస్తాను. ఉమ్. ఇవన్నీ జస్ట్ ఒకసారి చూసుకుంటే నెక్స్ట్ టైం ఉమ్. మీకు స్ట్రైక్ అవుతుంది మైండ్ లోకి. ఓకేనా? అంటే ఇప్పుడు ఎలా స్ట్రైక్ అవుతుంది అంటే, ఇప్పుడు నాకు డూప్లికేట్ డేటా వద్దు అనుకుంటే అప్పుడు ఎమ్మటే నాకు ఈ సీక్వెన్స్ ఆఫ్ డేటాలో ఏది స్ట్రైక్ అవుతుంది? సెట్ స్ట్రైక్ అవుతుంది. ఎట్లా? యప్. రైట్.
సెట్ లో నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇన్బిల్ట్ ఫంక్షన్స్ నాకు ఆల్రెడీ ఐడియా ఉందనుకోండి, వాటిని యూస్ చేసుకొని చేసుకోవచ్చు నేను. ఓకే. సో ఇక డిక్షనరీలో కూడా డిక్ట్ డాట్ అని కొడితే పాప్ ప్రతి దాంట్లో ఉంది పాప్, కాకపోతే ఇక్కడ కీ ఇచ్చాడు. సో దీంట్లో మనకి ఏ కీని డిలీట్ చేసుకోవాలో ఇచ్చాడు ఇక్కడ వీడు. గెట్ చేసుకోవచ్చు కీ అండ్ వాల్యూ. పాప్ ఇచ్చాడు, పాప్ అంటే డిలీట్ చేస్తుంది, గెట్ అంటే వాల్యూని రిటర్న్ చేస్తుంది అంతే. ఓకే. ఎక్కువగా మనం ఈ గెట్ అనేది యూస్ చేస్తూ ఉంటాం మనం. అప్డేట్ ఉంది, కాపీ వాల్యూస్ ఐటమ్స్. ఐటమ్స్ అంటే దాంట్లో ఉన్న వాల్యూస్ అన్ని డిస్ప్లే చేస్తుంది. క్లియర్ అంటే మొత్తం డేటా మొత్తాన్ని క్లీన్ చేయాల్సింది. ఓకే. ఫ్రమ్ కీస్ ఉన్నాయి. సో కీస్ నుంచి డేటాని ఇటరబుల్ చేస్తుంది. కీస్ ఓన్లీ కీస్ మాత్రమే కావాలనుకోండి, వాల్యూ వద్దు. కీస్ అంటే ఇక్కడ ఏంటి చెప్పు? కీస్ అంటే ఏంటి ఇక్కడ? కీస్ అంటే నేమ్సా? నేము ఎగ్జాక్ట్లీ, సాయిరామ్ అనేది వాల్యూ. ఎగ్జాక్ట్లీ రైట్. కీస్ అంటే ఓన్లీ నేమ్, ఏజ్, ఏ, బి అవి మాత్రమే. పాప్ ఐటమ్ అంటే ఒక్కొక్క ఐటమ్ ని డిలీట్ చేసుకుంటూ ఆ ఐటమ్ ని మనకి డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఓకేనా? సో అంతే. సో ఇది జస్ట్ ఒక్కసారి ఒక 15 నిమిషాలు లేదా ఒక్కో దాని మీద ఒక అరగంట యా. స్పెండ్ చేసామంటే ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ టైం మనం ఈజీగా వీటిని యూజ్ చేసుకోవచ్చు. అంటే ఓకే. డేటా టైప్స్ ని యూజ్ చేసేటప్పుడు ఈ స్ట్రైక్ అవుతాయి మనకి మైండ్ లోకి. ఇప్పుడు నాకు లోయర్ కేస్ కావాలనుకోండి, అలాగే మనకి స్ట్రింగ్ లో కూడా ఉంటాయండి. ఓకే. స్ట్రింగ్ లో కూడా ఇక్కడ ఉంది కదా, దీంట్లో కూడా డాట్ కొడితే స్ట్రింగ్ లో చాలా ఉంటాయి. కౌంట్, స్ప్లిట్, ఫార్మాట్, ఫైండ్, స్ట్రిప్, అప్పర్ కేసు, లోయర్ కేసు. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పర్ కేసు, లోయర్ కేసు, క్యాపిటలైజ్, కేస్ ఫోల్డ్, సెంటర్. ఇవేమో అసలు యాక్చువల్ గా అంత స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. స్ట్రింగ్ తీసుకున్నామా, డాట్ కొట్టామా, నాకు ఏది కావాలో సెలెక్ట్ చేసేసుకుంటే సరే. ఇప్పుడు నాకు లోయర్ కేస్ కావాలి అంటే అన్ని లోయర్ కేసులో రావాలి అనుకోండి, డాట్ లోయర్ అని పెట్టేస్తాను. లేదు నాకు అన్ని అప్పర్ కేస్, అన్ని అప్పర్ కేస్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు సాయిరామ్ అనేది ఏంది, క్యాపిటల్ లెటర్ ఒకటి ఉంది, రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ కదా. ఎప్పుడైతే నేను డాట్ అప్పర్ కొట్టానో అన్ని కూడా ఏమవుతాయి, అప్పర్ లెటర్స్ లోకి వెళ్ళిపోతాయి. అప్పర్ కే. యా. చూసారా? అదే యా. నాకు లోయర్ కావాలనుకోండి, జస్ట్ డాట్ లోయర్ లోకి డాట్ మార్చేసుకుంటా. లోయర్. ఎల్ కొడితే అంతే, మొత్తం లోయర్ కేస్ లోకి వచ్చేస్తుంది. ఓకేనా? మరి ఇంటీజర్ కి ఉంటుందా ఆ మోడిఫికేషన్? ఇంట్ ఉంటికి ఉండదు సార్. లోయర్ అప్పర్ ఏముంది దానికి ఇట్లా? న్యూమరికల్ డేటాకి అసలు ఉండదు, ఏమి ఉండవు న్యూమరికల్ ఉండదు. డేటాకి. యా. ఓకే. సో మనకి అర్థమైంది ఎక్కువగా సార్. ఇన్బిల్ట్ ఫంక్షన్స్ వేటికి లేదు, న్యూమరికల్ డేటాలో. న్యూమరికల్ డేటాకి లేదు, అండ్ టపుల్స్ డేటాకి లేదు, ఎందుకంటే టపుల్ మ్యూటబుల్ డేటా కాబట్టి. అలాగే న్యూమరికల్ డేటా కూడా మ్యూటబుల్లే కదా, సారీ ఇమ్యూటబుల్ కదా. ఎక్కడైతే ఇమ్యూటబుల్ ఉంటుందో అక్కడ తక్కువ డేటా టైప్స్ ఉంటాయి, ఇన్బిల్ట్ ఫంక్షన్స్ ఉంటాయి, అంతే సింపుల్. ఎస్. ఓకే. రైట్. ఇప్పుడు మనం ఒక సినారియో ఇస్తుంది. ఇప్పుడు డేటా టైప్స్ క్లియర్ అర్థమైందా? అర్థమైంది సార్ నాకు క్లియర్గా. నేను ఒకసారి ప్రాక్టీస్ చేస్తాను అయ్యి, మొత్తం రైట్. అర్థమైపోతుంది ఇంకా. రైట్, నేను ఒక క్వశ్చన్స్ కొన్ని చూద్దాం. షూర్. రైట్. ఒకసారి ట్రై చేద్దామా? ఇక్కడ ఏమన్నాడంటే స్టోర్స్ ఏ యూజర్ నేమ్, ఈమెయిల్ అండ్ ఏజ్ ఇన్ ఏ వే దట్ ఈచ్ ఐటమ్ హ్యాజ్ ఎ లేబుల్ అన్నాడు. ఏ టైప్ ఆఫ్ డేటాను చూస్ చేసుకుంటాం? లేబుల్ కాబట్టి లిస్ట్. లేబుల్ అంటే మీనింగ్ ఏంటి సార్ మామూలుగా? సైడ్ బై లేబుల్ సైడ్. అంటే లేబుల్ అంటే ఏమంటాం, ఒక వాల్యూకి ఇచ్చే వేరియబుల్ నేమ్ అది. రైట్. ఓకే. నేము, ఈమెయిల్ అండ్ ఏజ్ కి ఒకటి ఇవ్వాలి అంటే ఏం తీసుకుంటావు? లిస్ట్ తీసుకుంటావా, టపుల్లా, సెట్, డిక్షనరీ? అట్లా కంపేర్ చేసుకో ముందు ఆ నాలుగు సీక్వెన్స్ ఆఫ్ డేటా, అవి నాలుగు కూడా ఏది సూటబుల్ అవుతుంది లేబుల్ కింద రావాలి అంటే? నేమ్, ఈమెయిల్, లిస్ట్. ఆ లేబుల్స్ లిస్ట్. ఉండాలంటుంది. నేమ్ ఉండాలి, ఈమెయిల్ ఉండాలి, ఏజ్ ఉండాలి అంటుంది. ఆ లేబుల్ కావాలంటుంది. ఆ లేబుల్ కావాలన్నప్పుడు ఏ టైప్ ఆఫ్ డేటా సూటబుల్ అవుతుంది? ఐ మీన్ డిక్షనరీ. అంతే కదా మరి, ఆ దాంట్లోనే కదా మనకి లేబుల్స్ ఉన్నాయి.
ఎస్. ఇంకెక్కడా లేవుగా లేబుల్స్. ఇదైతే ట్రాక్ టెంపరేచర్ రీడింగ్ టేకెన్ ఎవ్రీ అవర్ డ్యూరింగ్ ద డే. డ్యూరింగ్ ద డే. ఎవ్రీ అవర్ డ్యూరింగ్ ద డే. సో టెంపరేచర్ ఫస్ట్ రీడింగ్. డిక్షనరీని పక్కన పెట్టేయచ్చు, లేబుల్ డేటా కాదు కాబట్టి. ఓకే. ఇప్పుడు లిస్ట్ టపుల్ సెట్ ఉన్నాయి. ఈ లిస్ట్ టపుల్ సెట్ లో ఏ డేటా ఏమవుతుంది, యాడ్ చేస్తూ ఉండాలి. ఓకే. అంటే యాడ్ అంటే అప్పుడు మాడిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు దేంట్లో మాడిఫికేషన్ జరుగుతుంది, ఏ టైప్ ఆఫ్ డేటాలో లిస్ట్ మాడిఫికేషన్ చేయొచ్చు? లిస్ట్ లిస్ట్ జరిగిస్తా. అంతే. మరి సెట్ లిస్ట్ కూడా టపుల్ అయితే సెట్ లో సెట్ ఎందుకు కూడా తీసుకోకూడదు? థింక్ చే. ఇప్పుడు టపుల్ పక్కన పెట్టేసి, ఎందుకంటే మాడిఫికేషన్ పనికిరాదు కాబట్టి. డిక్షనరీ పక్కన పెట్టేసి, ఇప్పుడు లిస్ట్ సెట్ ఉంది. లిస్ట్ చెప్పావు, వై నాట్ సెట్? సెట్ అనేది నీకు ఒక్కోసారి ఒక్కో వాల్యూ ఇస్తుంది. అప్డేట్. థింక్ బిగ్. సెట్ ఎందుకు తీసుకోకూడదు ఈ సిచ్యువేషన్ లో? నువ్వు రిక్వైర్మెంట్ చదివి అప్పుడు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి, సెట్ ఎందుకు తీసుకోకూడదు. డ్యూరింగ్ ద డే అంటే మామూలుగా మనం సెట్ ని ఏమన్నా ఒకసారి మనం మ్మ్. ప్రింట్ చేసిన ప్రతిసారి మారిపోతూ ఉంటాయి కదా సార్ లోపల వాల్యూస్. అలా అలా ఆలోచించకూడదు. సెట్ ఎందుకు తీసుకోకూడదు, రిక్వైర్మెంట్ ఏంది చెప్పు అసలు యాక్చువల్ గా. టెంపరేచర్ ని రీడ్ చేయాలి ఎవ్రీ ఎవ్రీ అవర్ ఇన్ డే. ఎవ్రీ అవర్ కి రీడ్ చేయాలన్నావు. రీడ్ అంటే చేయాలి ఎవ్రీ ఒక అవర్ డే. కంటే ఏంటి దాని మీనింగ్? అప్డేట్ ఏంటిది? రీడ్ చేయాలంటే మనం ఒక ఆర్డర్ ప్రకారం వాల్యూని తీసుకుంటున్నామా? 7 o'clock కి, మ్, 8 o'clock కి, 9 o'clock కి, 10 o'clock కి అలాగా? అవునా? అవును సార్. అవునా? ఇప్పుడు 7 కి, మ్, మ్, 8 కి, 9 కి, 10 తీసుకుంటున్నప్పుడు ఒక ఆర్డర్ లో ఒక వాల్యూస్ ని స్టోర్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు సెట్ మ్. సపోర్ట్ చేస్తుందా? లేదు, చేయదు సార్, చేయదు. చేయదు. ఎగ్జాక్ట్లీ అక్కడే పోయింది కదా సెట్ అసలు. అవును. ఎవ్రీ 1 అవర్ కన్నప్పుడు 1 అవర్ 1 అవర్ లైక్ 6 కి, 6 o'clock కి, 7 o'clock కి, 8 o'clock తీసుకున్నావు. ఆ తీసుకున్న మ్, వాల్యూని నువ్వు ఆర్డర్ లో పెట్టాలి. ఆర్డర్ లో మ్. పెట్టాలంటే సెట్ సపోర్ట్ చేయదు. సెట్ లో కానీ యాడ్ పెట్టావు అనుకో, అది ముందుకి వెనక్కి వెళ్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎస్. ప్రాబ్లము, 6 కి టెంపరేచర్ 98 ఇచ్చింది అనుకుందాం, 98 డిగ్రీస్ 6 o'clock కి. అగైన్ 8 o'clock 98 డిగ్రీస్ ఇచ్చింది అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది? రిమూవ్ చేసేస్తుంది ఆ వాల్యూని, అంటే రిమూవ్ ఒక చేస్తా. వాల్యూ ఎస్. ఇచ్చింది. అప్పుడు నీకు 6 o'clock లో 97 డిగ్రీస్ వచ్చిందా, లేదంటే 8 o'clock లో 90 డిగ్రీస్ వచ్చిందా? ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? చేయలేం కదా, అంటే చేయలేం, వాల్యూనే చేయలేం రిమూవ్ అంతే. చేసింది. ఓకే. థింక్ అలా థింక్ చేయాలి మనం. నేను ఎలా ఓకేనా? థింక్ చేసా అంటే అది వాల్యూస్ ఇప్పుడు మనం ఒకవేళ మనం అప్డేట్ చేసినా గానీ నెక్స్ట్ టైం అది వాల్యూ మార్చేసింది కదా, ఐ మీన్ ఆ జంబ్లింగ్ లాగా ఇచ్చేసిద్ది అట్లా. మనం జంబ్లింగ్ అనుకున్నది చేసినప్పుడు రాదు. ఏ అవర్ లో ఏ టెంపరేచర్ ఇచ్చిందో యా మనం గెస్ యా చేయలేం. యా. ఇక చిన్ని అట్ ద అది సేమ్ అట్లా అనుకొని సెట్ కాదని ఇట్స్ ద సేమ్ టైమ్ సేమ్ టెంపరేచర్ వచ్చిందంటే లేపేస్తుంది, అంటే ఆ వాల్యూనే లేపేస్తుంది. అవును. తీసేస్తుంది. డూప్లికేట్స్ ఎలా చేయదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జాక్ట్లీ అంతే. రైట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ చెప్పు దీనికి. స్టోర్ ద లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఆఫ్ ఎ సిటీ. అట్ షుడ్ నాట్ చేంజ్. తప్పులు సార్, వాల్యూ చేంజ్ ఎగ్జాక్ట్లీ చేయదు అసలు అది. అంతే. సరే ఇది చెప్పండి. ట్రాక్ ఏ యూనిక్ సెట్ ఆఫ్ ట్యాగ్స్ యూజ్డ్ బ్లాక్ స్పాట్ వితౌట్ డూప్లికేట్ బ్లాక్ స్పాట్ సెట్. Hmm. డూప్లికేట్స్ ఉండవు కాబట్టి. మళ్ళీ ఏమన్నాడు అక్కడ? ట్రాక్ యూనిక్ సెట్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి Hmm. అండ్ బ్లాక్ స్పాట్ వితౌట్ డూప్లికేట్స్. Hmm. యూనిక్ గా ఉండాలి కదా సార్, అది ప్రతిసారి అంతే. ఒకేలాగా ఇవ్వదు కదా, యూనిక్ గా ఇచ్చింది. అండ్ వితౌట్ డూప్లికేట్స్ రెండు టాలీ అవుతుంది కాబట్టి మనం సెట్ తీసుకోవచ్చు. రైట్ అంతే. ఏం లేదు. ఉమ్, ఉమ్. సో ఇక్కడ ఏం చెప్పుకోవచ్చు? మెయింటైన్ ద మంత్లీ సేల్స్ అమౌంట్ అండ్ బి ఏబుల్ టు సార్ట్ అండ్ ఎడిట్ దెమ్ లేటర్. మంత్లీ ఏబుల్ అండ్ ఎడిట్ అంటే లిస్ట్ తీసుకుంటాం సార్ మనం. Hmm. మంత్లీ. ఎందుకంటే ఎలా చెప్తున్నా, ఫాస్ట్ గా చెప్తున్నా, ఇప్పుడు క్యాచ్ చేస్తాడు ఈజీగా. సో ఇప్పుడు నీకు అర్థమైంది కదా అర్థమైంది ఏది సార్. ఎప్పుడు ఉమ్, తీసుకోవాలి. ఆర్డర్ ని ఉమ్, ఫాలో అవ్వాలి అనుకున్నప్పుడు, మాడిఫికేషన్ ఉమ్. జరగాలనుకున్నప్పుడు అవి గుర్తు రావాలి మనకి.
ఈ లిస్ట్ ఉమ్, టపుల్ సెట్ ఫస్ట్, తర్వాత ప్రయారిటీ. ఫస్ట్ మనకి ఇన్స్ట్రక్షన్ గుర్తు రావాలి ఏం చేయిస్తున్నాము అనేది. ఆ తర్వాత మనము వాటిలో ఏ సూటబుల్ అవుతుందో ఆ సూటబుల్ డేటాని తీసుకోవడం. కీప్ ఏ రికార్డ్ ఆఫ్ అన్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ ఐడి అండ్ జాయినింగ్ డేట్ అన్నమాట. జాయ్ ఎంప్లాయీస్ ఐడి, ఎంప్లాయీ డిపార్ట్మెంట్ ఐడి అండ్ జాయినింగ్ డేట్. డిక్షనరీ. ఎగ్జాక్ట్లీ. సింపుల్. సేవ్ ఏ లిస్ట్ ఆఫ్ టాస్క్ ఫర్ ద డే దట్ కెన్ బి చెక్డ్ ఆఫ్ ఆర్ రిమూవ్డ్. Save a లిస్ట్ list of tasks for the day that దట్ can be కెన్ బి checked off చెక్డ్, or రిమూవ్డ్. that. Mm. ఏం చేయొచ్చు మనం దీంట్లో? Save a list of tasks for the day that can be checked off or removed. అంటే Mm. రిమూవ్ అయిందా లేదా. చెక్ సి చేయాలి కదా. ఒకటి, మాడిఫికేషన్ ఆ, జరుగుతుంది. సో మాడిఫికేషన్ ఆ, జరుగుతున్నప్పుడు లేపేయచ్చు మనం, ఏది టబ్బుల్ని లేపేయచ్చు. mm, అవునా? అవును. నెక్స్ట్ ఏంది? సెట్ సేవ్ సార్ ఏ దీనికి లిస్ట్, సెట్. లిస్ట్ ఆఫ్ స్టార్ దట్ కెన్ బి చెక్డ్. సి సెట్ యూనిక్నెస్ కావాలి, అక్కడ యూనిక్నెస్ మెన్షన్ చేయలే వాడు. అవునా? సెట్ లేపేద్దాం. ఓకే. యూనిక్నెస్ మెన్షన్ చేయలేదు కదా, లేపేయచ్చు. సెట్ తో అవసరం చేయలేదు. లేదు ఇక మనకి. వాడికి యూనిక్నెస్ Mm, మెన్షన్ చేసినప్పుడే సెట్ మనం థింక్ చేయాలి. అది మెన్షన్ mm, చేయలేదు కదా, తీసేయచ్చు. ఇంకేమన్నా లిస్ట్ డిక్షనరీ ఉంది. సేవ్ ఎ mm, లిస్ట్ ఆఫ్ టాస్క్ ఫర్ ద డే దట్ కెన్ చేంజ్. సో ఇప్పుడు mm. కీ వాల్యూతో మనం స్టోర్ చేయాలి కాబట్టి అక్కడ కీస్ ఏమి ఇవ్వలేదు, అంటే డిక్షనరీగా లేపేయచ్చు. ఇంకేం మిగిలింది మనకి? ఇంకా లిస్ట్ ఇంకా లిస్టే మిగిలింది. అంతే. నెక్స్ట్ ఒకటే సార్ ఆ అంతే. నాలుగిట్లో ఆ ఫోరిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలా. సింపుల్ గా ఒక్కటి లేపేసుకోవచ్చు. యూనిక్నెస్ అడగలేదు యా. కాబట్టి సెట్ తీసేయచ్చు. లేబుల్ అడగలేదు కాబట్టి డిక్షనరీ లేపేయచ్చు. డిక్షనరీ తీసేసి మాడిఫికేషన్ జరుగుతుంది కాబట్టి మన టబ్బులు లేపేయచ్చు. ఇంకొకటి ఓకే, ఇంకోటి చూస్తారా? ఆ, ఇది. స్టోర్ ద కరెంట్ జిపిఎస్ కోఆర్డినేట్ ఆఫ్ ఎ డెలివరీ వెహికల్. ఉమ్, కరెంట్ జిపిఎస్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎ డెలివరీ వెహికల్. ఉమ్, తప్పులు అనుకుంటున్నారు ఎందుకంటే మోడిఫికేషన్ జరగట్లేదు అంతే. కాబట్టి. యా, జిపిఎస్ ఉమ్, కోఆర్డినేషన్ మోడిఫికేషన్ ఉమ్, జరగదు. ఉమ్, అంతే. కీప్ హిస్టరీ ఆఫ్ ఉమ్. సాంగ్స్ ప్లేడ్ ఇన్ మ్యూజిక్ యాప్ ఇన్ ఆర్డర్. యా, ఇది ఆర్డర్. చెప్పు. కీప్ ఏ హిస్టరీ ఆఫ్ సాంగ్స్ ప్లే ఇన్ మ్యూజిక్ అప్పుడు ఆర్డర్ కాబట్టి ఆ లిస్ట్ తీసుకోవచ్చు, టపుల్ తీసుకోవచ్చు. డబ్బులు తీసుకోవచ్చు. యా. లిస్ట్ కూడా మనం ఎలా ఇస్తే అలానే వచ్చింది. తప్పులు అవును. కూడా అలానే వచ్చింది సార్ అంతే. తప్పులు అంతే డబ్బులు వచ్చింది, కూడా అంతే తీసుకోవచ్చు. వచ్చింది. రెండిట్లో ఉమ్, రెండిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అంతే సార్. ఒకవేళ నువ్వు సాంగ్స్ రిమూవ్ చేయాలి, యాడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇంకా ఆబ్వియస్లీ లిస్ట్. లిస్ట్ అంతే సార్. ఓకే. అప్పుడు మనం సో బేసిక్గా లిస్టే తీసుకోవాలి సార్, ఎందుకంటే నెక్స్ట్ ఏదైనా తీసుకున్నప్పుడు లిస్టే ఎగ్జాక్ట్లీ వాడుకోవచ్చు ఇక అంతే. అప్డేట్. థింక్ అంతే. థింక్ లైక్ దట్ అంతే. సో ఇవి ఉన్నాయి, జస్ట్ షేర్ ఓకే. చేస్తాను షీట్. సో యా, ఇది షూర్ సార్. ఓవరాల్ గా డేటా. సో డేటా మళ్ళీ ఒకసారి ఓవర్ వ్యూ చేద్దాం. సింపుల్ గా వెళ్ళిపోదాం. డేటా ఎన్ని రకాలు అనుకున్నాం? రెండే ఉంటాయి. నంబర్స్, మెంబర్స్, న్యూమరికల్ డేటా, టెక్స్ట్. టెక్స్ట్ డేటా. దీంట్లో నుంచి వచ్చిన అంటే మోర్ దెన్ వన్ డేటాని హోల్డ్ చేయాలంటే కంటైనర్స్ మనకి 4 ఉన్నాయి. లైక్ డిరైవ్డ్ డేటా టైప్స్. అవి వచ్చేసి సారీ, లిస్ట్, టపుల్, సెట్ వాడుతున్నాము. వాటికి ఇండివిజువల్ ఫీచర్స్, వాటి ఓన్ ఫీచర్స్ ఉన్నాయి, అవి డిస్కస్ చేస్తాం మనం, రైట్? సో వీటిలో ఇంకా నీకు డేటా టైప్స్ ఏమైనా డౌట్ ఉందా? ఇంకెప్పుడైనా సరే ఒక డేటా ఒక సినారియో వస్తే తీసుకోగలుగుతావా? తీసుకెళ్తాను సార్. ఓకే, సో నేను కొన్ని సినారియోస్ మీకు వస్తాను. షేర్ చేస్తాను తర్వాత. అవి ప్రాక్టీస్ కోసం యూజ్ చేయండి, ఓకేనా? ఓకే, షూర్ సార్. రైట్. సో ఈ మొత్తం ప్రస్తుతానికి కోడ్ అయితే మీరు ఇచ్చిన షీట్ ని నేను సాల్వ్ చేస్తాను అవి. అండ్ ఈ డిక్షనరీ ఈ ఇచ్చారు కదా లిస్ట్ టపుల్లో ఉన్న మీరు ఇన్బిల్డ్ అవి చేయమన్నారు ఫంక్షన్స్. కదా, దాన్ని ఇన్బుల్ ఫంక్షన్ ఉన్నాయి అవి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాను. ఎస్. జస్ట్ యా. ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు, ఎందుకంటే అది ఇంగ్లీష్ లోనే ఉంటాయి. బట్ వాట్ ఈస్ పర్పస్ అన్నట్టు చూసుకోండి అంటే. యా, షూర్. ఓకే, నేను అమ్మాయిని పెడుతున్నా. కోడ్ మొత్తం ఇక్కడ కమిట్ కొట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనం నేను చెప్పినవన్నీ కూడా సర్వర్లోకి పుష్ చేస్తాను. మీరు నాకు మెయిల్ ఐడి పెట్టి నాకు, నీకు యాక్సెస్ ఇచ్చేస్తాను. వెళ్ళింది. దీని గురించి మళ్ళీ చెప్తాను నీకు. ఓకే.
ఏమండి మాస్టర్ డేటా టైప్స్. దేర్ isn't ఎనీథింగ్ టు కంపేర్. కంపేర్ అండ్ పుల్ అడుగుతుంది. డేటా టైప్స్ ఇంట్లో అయితే ఏం లేవు కదా ప్రస్తుతానికి. కంపేర్ అండ్ పుల్ రిక్వెస్ట్. డేటా టైప్స్ ఉంది. కమిట్స్ ఏమైనా ఉన్నాయో లేవు. గిట్ పుష్ ఆరిజిన్ డేటా టైప్స్కి వెళ్ళింది అది. ఇట్ ఈస్ ఎనీథింగ్ టు కంపేర్. అట్లా ఎట్లా వస్తుంది? ఉన్నాయి కదా కంపారిజన్స్. ఇది ఉంది, ఇవన్నీ ఉన్నాయి బట్ ఓకే. ఎందుకు తీసుకోవట్లే పిఆర్ రైస్ ద పుల్ రిక్వెస్ట్. ఓకే. తీసుకోవట్లేదు బట్ నీకు ఇవి కూడా వచ్చేస్తుంది. బ్రాంచ్ పడుతున్నాం కాబట్టి కోడ్ లోకి వచ్చి బ్రాంచ్ చేంజ్ చేసుకో. డేటా రీజన్ వన్ పుష్ 1 minute ago. ఇది యాక్చువల్ కంపేర్ చేసుకొని మెర్జ్ చేయాలి మనం. సో నువ్వేం చేస్తావు అంటే డేటా టైప్స్ లోకి వెళ్ళి జస్ట్ రిఫరెన్స్ కింద తీసుకో అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకే, ఇక్కడ ఉంటాయి డిక్షనరీ, డేటా, లిస్ట్, శాంపిల్స్, సెట్, డబుల్. ఓకేనా? సో గాట్ ఇట్. ఇది యాక్చువల్ అవసరం లేదు ప్రస్తుతానికి, బట్ వన్ కేస్ అవసరం అయితేనే, అంటే పోయే కొద్దీ అవసరం అవుతుంది. ఓకే. సో ఈరోజు మనము జస్ట్ డేటా టైప్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసాము. మనకి ఫుల్ క్లారిటీ వచ్చేసింది డేటా టైప్స్. రైట్. యప్. ఓకే. నెక్స్ట్ రేపు వచ్చేసి డేటా ఆపరేటర్స్ చూద్దాం. డేటా ఆపరేటర్స్ వస్తే ఇక్కడతో మనకి పైథాన్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఓకే. ఓకే. డేటా ఆపరేటర్స్. ఓకే, అంటే యాక్చువల్ కోడింగ్ అయిపోయినట్టు అంతే. ఇక్కడ ఈ బాటమ్ లో ఉన్నాయన్నీ కూడా ఇవి డిజైన్స్. అంటే ఈ డేటా ఆపరేటర్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, తర్వాత రేపు కంటిన్యూ చేద్దాం మనం. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏ ఈజ్ ఈక్వల్ టు 1, ఓకే, బి ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది. ఓకేనా? సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అన్నాను. ఇదేంటిది? ఇక్కడ ఏం జరిగింది? అర్థమెటిక్ ఆపరేషన్ జరిగింది సార్. ఎగ్జాక్ట్లీ. నా దగ్గర రెండు న్యూమరికల్ డేటా ఉంటే ఆ న్యూమరికల్ డేటాకి నేను ఒక అర్థమెటిక్ ఆపరేషన్ చేసి ఆ రెండు డేటాని లైక్ సబ్మిషన్ చేశాను. సబ్మిషన్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ నేను ఇందాకే చెప్పాను, రైట్ సైడ్ లో ఉన్నదంతా కూడా డేటా, లెఫ్ట్ సైడ్ లో ఉన్నదంతా కూడా ఆ డేటాని హోల్డ్ చేసే వేరియబుల్. సో ఇప్పుడు వేరియబుల్. ఎస్. ఏలో ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు, బిలో ఎంత ఉన్నట్టు 2. 2 ఉన్నట్టు, ఈ రెండు ఆపరేషన్ జరిగింది. అంటే ఇక్కడ ఎంత ఉన్నట్టు డేటా? 1 ప్లస్ 2 3 ఉంది. 1 ప్లస్ అంటే 3. ఇప్పుడు C లో ఎంత స్టోర్ అయినట్టు? 3. ప్రింట్ సి అని కొడితే 3 అయింది. ఓకేనా? వచ్చింది కదా 3. ఈ పైన ఇవి వేరే వచ్చిందా? 3 వచ్చింది కదా. ఇంతే. వచ్చింది సార్. ఎగ్జాక్ట్లీ. డేటా జరిగింది, డేటా ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు దీన్ని డిజైన్ చేద్దాం. ఈ డిజైన్ అంటే ఏమంటాం? ఇది ఏం అసలు అది? దీనికి ఒక పేరు చెప్పండి. ఏం పేరు పెట్టచ్చు దీనికి? అడిషన్ పెట్టండి సార్. యా. సో డెఫ్ అడిషన్ అని ఒక ఓకే. ఇచ్చేసి, ఓకే, గాట్. అడిషన్ నేను మొత్తాన్ని దీని లోపల పడేసాను. సో ఇప్పుడు ఎవడైనా ఈ టాస్క్ చూడంగానే ఏమనుకుంటాడు? అడిషన్ అని ఫంక్షన్. చూడంగానే ఇది ఒక ఫంక్షన్. అడిషన్ కి సంబంధించిన ఫంక్షన్ కాగా రాశాడు. ఓ. ఇప్పుడు అడిషన్ కాల్ అంతే. చేశాను అనుకోండి, సేమ్ అవుట్పుట్ వచ్చిందా రాలేదా? ఏమైనా ఓకే. చేసామా? ఓకే. ఓకే. యా, గాట్ జస్ట్ ఇట్. గాట్ ఇట్. జస్ట్ డిజైన్ ఇచ్చాం అంతే. ఇంకేమైనా మార్చాం మనం? ఏం మార్చలేదు. మార్చేస్తాం. సో
అయిపోయిందని అర్థమైందా ఎందుకు చెప్పాను అయిపోయిందని? డేటా అర్థం. డేటా ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే. రిమైనింగ్ అంతా కూడా డిజైన్ పార్ట్. ఓకే. అర్థమైంది. దీన్ని ఫంక్షన్ లో అయితే ఇలా డిజైన్ చేస్తాము. అదే క్లాస్ లో అయితే సిఎల్ఎస్ఎస్ క్లాస్ కాల్ కాల్కులేటర్ అని ఒక పేరు పెట్టుకుంటాను. దాని లోపల సేమ్ ఇది పడేస్తాను. ఓకే. ఇవి తర్వాత చెప్తా. జస్ట్ డిజైన్ అన్ని ఒక ఎగ్జాంపుల్ చేసి చూపిస్తున్నాను అంతే. సో ఇప్పుడు నేను ఓకే. క్యాలిక్యులేటర్ లోపల తీసుకుంటున్నాను. క్యాలిక్యులేటర్ లోపల అడిషన్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నాను. ఓకే. రైట్ క్లిక్ చేసి రన్ చేశాను. ఏమైనా మారిందా? అవుట్పుట్ ఏమైనా మారిందా? మారలేదు సార్. మారలే, మారలా. మారలే, మారలే. మారలా. ఇక్కడ ఏం జరిగింది? డేటా ఆపరేషన్ జరుగుతుంది. కానీ ఒకటి ఫంక్షన్ బేస్ చేసుకుని ఒక డిజైన్ చేసాం. రైట్. ఒకటేమో అలాగే క్లాస్ నేమ్ తో డిజైన్. ఎగ్జాక్ట్లీ. అయితే ఫంక్షన్ ఎప్పుడు తీసుకోవాలి, క్లాస్ ఎప్పుడు తీసుకోవాలి అనే క్లారిటీ వస్తే సరిపోతుంది. ఓకే. అర్థమైంది సార్. డిజైన్. ఓకేనా? అంతే అక్కడతో యాక్చువల్లీ కోడ్ అసలు అయిపోయినట్టే. పైథాన్ మొత్తం అయిపోయింది. కావాలంటే నీకు డౌట్ వస్తే నువ్వు ఒక ఎగ్జాంపుల్ చెప్పు ఏదైనా. చాట్ జీపీటీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చెప్పు. జనరల్ గా మాట్లాడుకుందాం. ఏదైనా నీకు ఏదైనా తెలిసింది ఏదైనా. సరే ఒక క్యాలిక్యులేటర్ ప్రాజెక్ట్ ట్రై చేయమన్నావు. క్యాలిక్యులేటర్ అంటే రొటీన్ గా ఉంటుంది. ఏం చేద్దామంటే ఆన్లైన్ బిల్లింగ్ సిస్టమ్ అడుగుదాం. ఆన్లైన్ బిల్లింగ్ సిస్టమ్ సిస్టమ్. యూజింగ్ పైథాన్. చూడు క్లియర్ గా అబ్జర్వ్ చేయి. ఇది హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ పెద్దగా రాస్తున్నాడు అంత అవసరం లేదు. మీ స్మాల్ కోడ్. రైట్. ఇక్కడ నీకేం కనిపిస్తుంది? ఏ డిజైన్ కనిపిస్తుంది? ఫంక్షన్ డిజైన్ ఒకటి కనపడుతుంది సార్ నాకు, డిఫాల్ట్. అంతే. వాడు ఏం యూజ్ చేసుకున్నాడు? ఫంక్షన్ యూజ్ చేసుకొని డిజైన్ చేసుకున్నాడు. రైట్. లోపల ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముంది? డేటా లూప్స్. ఉంది, డేటా లూప్స్. ఉంది. No, no, no. పక్కన పెట్టేసి లూప్స్ పక్కన పెట్టేసి ఇక్కడ ఏం చేస్తున్నాడు? డేటాని ఆపరేట్ చేస్తున్నాడు. అంటే టోటల్ ఎస్. అమౌంట్ లో డేటా ఉంది, 0.5 ఉంది, మధ్యలో డేటా ఆపరేటర్ యూజ్ చేశాడు. అవునా? ఎస్. ఇక్కడ కూడా చూడు. ఇక్కడ కూడా ఒక డేటా ఆపరేటర్ ఉంది. ఏముంది? ఇక్కడ టోటల్ అమౌంట్ తో దీంతో కంపేర్ చేస్తున్నాడు. డేటా ఆపరేటర్ ఉంది ఇక్కడ. అంటే ఏ వాల్యూ దాని పెద్దదా లాజికల్ చిన్నదా? ఆపరేటర్ ఉంటుంది సార్. యా లాజికల్ ఆపరేటర్. రైట్. ఓకే. ఇక్కడ ఓకే. ఏముంది చూడు. సేమ్ అదే ఉందా? ఇక్కడ ఎస్. ఏముంది యా. మామూలుగా? అగైన్ డిక్షనరీ డేటా. ఐ థింక్ డిక్షనరీ డేటా పంపించుంటారు లోపలికి మేబీ. ఓకే. ఇక్కడ నీకు సింపుల్ డేటా డేటా ఆపరేటర్ అండ్ ఫంక్షన్ డిజైన్ ఈ మూడు కాకుండా ఇంకేమైనా కొత్తగా కనిపిస్తున్నాయా? ఏమైనా డిఫరెంట్ గా ఉందా? అయ్యే ఉన్నాయి సార్ మ్యాక్సిమం. అవి అవే ఉన్నాయి కదా మాక్సిమం కదా అవే ఉంటాయి. అవే ఓకే. ఉంటాయి. వేరే ఛాన్స్ లేదు నీకు. వేరే ఇక్కడ ఛాన్సే వీడు లేదు. చూడండి సార్, ఇక్కడ లాస్ట్ ఇక్కడ నుంచి థర్డ్ థర్డ్ లైన్ ఐటమ్స్ డాట్ అపెండ్ లో మన ఆ డిక్షనరీ వాడాడు కదా, అది అది మొత్తం డిక్షనరీగా అది. ఇప్పుడు ఐటమ్ అనేది ఎక్కడుంది? ఐటమ్స్ వేరియబుల్ ఇది ఏం తీసుకున్నాడు? ఏం అపెండ్ తీసుకున్నాడు? డిలీట్ చేశాడు సార్. కాదు ఓకే, కాదు ఓకే. ఇక్కడ ఐటమ్స్ ఏం తీసుకున్నాడు? ఏ టైప్ ఆఫ్ డేటా తీసుకున్నాడు? వాడా సెట్. ఓయ్ సరిగా చూడు ఇక్కడ. కాదు, కాదు, లిస్ట్, లిస్ట్, లిస్ట్. ఆ లిస్ట్ లోకి వాల్యూని ఏ టైప్ ఆఫ్ వాల్యూని అపెండ్ చేస్తున్నాడు చూడు. డిక్షనరీ. ఆ లిస్ట్ ఆఫ్ అంతే డిక్షనరీ కదా సార్. ఇది. యా ఎస్. లిస్ట్ ఆఫ్ డిక్షనరీ. లిస్ట్ అనే కంటైనర్ లో డిక్షనరీ డేటాని స్టోర్ చేసుకుంటున్నాడు వాడు. ఓ, అలా పాసిబుల్ అయింది ఓకే. సార్ అది అట్లా పాసిబులే ఎనీథింగ్ కదా. పాసిబుల్. ఓకే. సీక్వెన్స్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకోవడమే మెయిన్ పర్పస్ కంటైనర్స్. ఓకే. రైట్. యా. దాంట్లో నీకు లిస్ట్ ఉండొచ్చు, లిస్ట్ ఆఫ్ డిక్షనరీ ఉండొచ్చు, లేదంటే ఎస్. లిస్ట్ ఉండొచ్చు. ఎనీథింగ్ ఈజ్ పాస్. ఇవి ఎలాగంటే ఒక ఐటెం లో మరి అంటే లైన్ మనం అనుకున్నదే, అంటే ఐ మీన్ మనం మనం ఏదైతే ఎలో ఎలో చేస్తామో అవే మన అట్లానే రావాలి వితౌట్ చేంజెస్.
ఐ మీన్ అంతే. జంబ్లింగ్ అవ్వకుండా రావాలి సేమ్. సో యా. లిస్ట్ 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 తీసుకున్నాడు. కానీ దాంట్లో యా, డిక్షనరీ వాల్యూస్. ఎగ్జాక్ట్. బట్ అల్టిమేట్ గా నీకు అగైన్ మళ్ళీ న్యూమరికల్ డేటా టెక్స్ట్, డేటా కార్డ్కి వస్తే మటుకు న్యూమరికల్ టెక్స్టే ఉంటుంది. అది తప్ప వేరేది ఎస్. ఉండదు. ఎస్, కానీ అర్థమైంది ఆ సార్. న్యూమరికల్ డేటాని టెక్స్ట్ డేటాని హోల్డ్ చేసే కంటైనర్స్ మారుతున్నాయి. అది లిస్ట్, ఎస్. డిక్షనరీ, సెట్ అనేసి. యప్. ఇక్కడ గాట్ వీడు ఇట్. ఏం చేశాడు? అర్థమైంది సార్. ఐటమ్ అనే ఒక లిస్ట్ తీసుకున్నాడు, రేంజ్ యప్. అనేది తీసుకున్నాడు. అంటే లైక్ ఒక 10 ఐటమ్స్ అనుకుందాం, డమ్మీ డేటా క్రియేట్ చేస్తాడు యాక్చువల్గా ఇక్కడ. నేమ్, ఒక నేమ్ తీసుకుంటున్నాడు, క్వాంటిటీ ఎంత, ప్రైస్ ఎంత, ఆ వాల్యూస్ ఒక డిక్షనరీ ఇలా కన్వర్ట్ చేసి ఈ లిస్ట్ కి అపెండ్ చేశాడు. ఈ లూప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఐటమ్స్ లో ఇక్కడ ఎన్నైతే మీరు ఐటమ్స్ తీసుకున్నారో అవన్నీ స్టోర్ అవుతాయి ఈ ఐటమ్స్ లో. ఇప్పుడు ఐటమ్స్ లో ఏ డేటా ఉన్నట్టు? లిస్ట్ ఆఫ్. డిక్షనరీ. ఎగ్జాక్ట్లీ, లిస్ట్ ఆఫ్ డిక్షనరీ ఉంది. యప్. అవునా? ఇప్పుడు ఏం చేస్తాడు? ఈ లిస్ట్ ఆఫ్ డిక్షనరీ ఐటమ్స్ ని ఫంక్షన్ పంపించాడు, ఇక్కడ పంపించాడు ఐటమ్స్. అవునా? ఇక్కడ చూడండి, యప్. ఈ ఐటమ్స్ లో వీడు ఒక షార్ట్ కట్ యూజ్ చేశాడు. ఇక్కడ ఫర్ ఐటమ్స్ ఇన్ ఐటమ్స్ లోపల లూప్ తిప్పుతూ టోటల్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. టోటల్ అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రైస్ లోనే కదా స్టోర్ అయింది. అందుకే వాడు ప్రైస్ వేరియబుల్ ని కాల్ చేశాడు. ఐటమ్ ఆఫ్ ప్రైస్ అంటే ఆ ప్రైస్ వేరియబుల్ లో అనేది డిస్ప్లే వస్తుంది. డిస్. దాని ఇంటూ ఐటమ్ ఆఫ్ క్వాంటిటీ వేస్తున్నాడు, మల్టిప్లికేషన్ చేసి మొత్తం సమ్ చేశాడు ప్రైస్ ని. ఇప్పుడు టోటల్ ప్రైస్ ఉంది. ఇప్పుడు మళ్ళీ ఈ టోటల్ ప్రైస్ ని మళ్ళీ అగైన్ ఒక ఫంక్షన్ లో పంపించాడు, అగైన్ పైన క్యాలిక్యులేట్ డిస్కౌంట్. ఇక్కడ డిస్కౌంట్ యాడ్ చేస్తున్నాడు వాడు. డిస్కౌంట్ మోర్ దెన్ 1000 రూపీస్ కొంటే డిస్కౌంట్ ఇస్తున్నాడు, లేదు అంటే యాక్చువల్ వాల్యూని రిటర్న్ జీరో చేస్తున్నాడు. అంటే ఇక్కడ డిస్కౌంట్ వాల్యూ ఇస్తున్నాడు. ఫైనల్ అమౌంట్ వచ్చేసి టోటల్ మైనస్ డిస్కౌంట్ చేస్తే నీకు ఫైనల్ అమౌంట్ వస్తుంది. అదే బిల్లింగ్ సిస్టమ్. ఇక్కడ చూసారా, డేటాని అటు ఇటు తిప్పాడు, ఫంక్షన్స్ ని యూజ్ చేసుకున్నాడు. ఇవి కాకుండా ఇది కాకుండా ఏమైనా ఒక డిఫరెంట్ గా మీకు కనిపించిందా? ఇదంతా జస్ట్ మన ఇమాజినేషన్, అంతే లాజికల్ గా ఆలోచించుకొని చేసుకోవడమే బిల్లింగ్ యప్. సిస్టమ్. మీరు ఇంకోటి చెప్పండి, ఇంకోటి కాదు, ఏదైనా అదే. రెండే ఉంటాయి, న్యూమరికల్ డేటా, టెక్స్ట్ డేటా ఉంటుంది. దాన్నే డిఫరెంట్ డేటా టైప్స్ యూజ్ చేసుకొని ఫంక్షన్స్ డిజైన్ యూజ్ చేసుకొని, నేను ఫంక్షన్స్ అన్నాను, డిజైన్ అంట. ఎందుకంటే అలా అంటే మనకు ఒక అవగాహన వస్తుంది. ఫంక్షన్ అనడం వేరే, డిజైన్ అనడం వేరే. పెట్టుకున్నాడు, అటు ఇటు తిప్పుకుంటా అన్నాడు. అంతేగా? అంతే సార్. సింపుల్ గా ఉందా లేదా? అంతే. నేను అందుకే అంటున్నా, డేటా ఇదిగో, ఈ డేటా టైప్స్, ఆపరేటర్స్ వస్తే చాలు. తర్వాత ఫంక్షన్స్, ఈ మూడు వస్తే అయిపోయినట్టే. కోడింగ్ అనేది అయిపోయినట్టే. ఇదేంది ఇట్లా వచ్చింది? అదే, కోడింగ్ అది కోడింగ్ కోడింగ్ ఆటోమేటిక్ వచ్చేసినట్టే. తీసుకుంటా. కోడింగ్ వచ్చేసినట్టే. క్లియరే కదా? యా, క్లియర్ ఓకే. సార్. యా. సో మనం రేపు డేటా ఆపరేటర్స్ చూద్దాం. డేటా ఆపరేటర్స్ లో ఈ డేటాని ఎలా ఆపరేట్ చేస్తారు, ఎందుకు అనేది చూద్దాం. ఓకే. ఈ 3 క్లాసులు అయిపోతుంది నీకు ఇది. ఫిఫ్త్ ఇది నేను 2 క్లాస్ తీసుకుంటాను, ఈ డిజైన్ పార్ట్. ఎందుకంటే ఊప్స్ కాన్సెప్ట్ ఒకటి ఓకే. ఉంటుంది. సో యా. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది. ఓకే. దానికి 2 క్లాసులు అంటే ఓకే. మొత్తం టోటల్ గా 4 క్లాసెస్ తీసుకుందాం. రేపు ఒకటి డేటా ఆపరేటర్స్, డిజైన్ పార్ట్ కి 2 క్లాసెస్ సరిపోతాయి. ఓకే. ఓకేనా? ఓకే. వన్స్ అయిపోయిన తర్వాత నీకు కొన్ని సినారియోస్ ఇస్తాను, అంటే కొన్ని చిన్న చిన్న స్మాల్ ప్రాజెక్ట్స్ ఇస్తాను. ఓకే. వాటిని నువ్వు వీటిని యూజ్ చేసుకొని బిల్డ్ చేయగల క్యాపబిలిటీ నీకు వచ్చింది అంటే నువ్వు ఎనీథింగ్, ఇంకా నువ్వు చాట్ జీపీటీని యూజ్ చేసుకొని చేసేయచ్చు, ఏ టాస్క్ అయినా సరే. నేను చాట్ జీపీటీని కూడా యూజ్ చేసుకోమని చెప్తా. రెస్ట్రిక్షన్స్ ఏముండవు, చాట్ జీపీటీని యూజ్ చేసుకో. నేను ఇచ్చిన టాస్క్ కంప్లీట్ చేయి. ఎందుకంటే నీకు అర్థమైంది, ఎగ్జిక్యూషన్ అవుతుంది అంటే నీకు అర్థమైనట్టే కదా. అంటే కాపీ ఓకే. పేస్ట్ యా. చేయగలుగుతున్నావు అని అర్థం. ఓకేనా? ఓకే. యా. రైట్. సరే మరట్టయితే ఆ, రేపు మీట్ అవుదాము. డేటా టైప్ నాకు సంబంధించిన కొన్ని నాకు ఇంత మనం ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్, అవి నాకు పంపిస్తారా? పంపిస్తాను. లిస్ట్ మస్తు ఈ పంపిస్తాను, రోజు కొద్దిగా. సినారీస్ పంపిస్తాను. వాటితో పాటు ఇంకొంచెం సినారీస్ యాడ్ చేసి పంపిస్తాను ఇప్పుడే. షూర్, ఓకేనా? షూర్, షూర్. ఓకే, మరి రేపు నేను మీట్ ఈ అవుదాం. రికార్డింగ్ వీడియో మీ లాగిన్ అయిపోయి మీ దాంట్లో చూసుకోవచ్చు నేను? ఒక ఎస్, ఒక హాఫ్ అన్ నేను అవర్. నేను ఓకే, రేపు మళ్ళీ చేస్తారా పెడతా. అయితే? ఆ, ఇప్పుడు అవుతుంది, ఎందుకంటే చాలా టైం పడుతుంది.